లో ఒకసారి ఈ 2 రోజుల్లో మనం ఏమి కంటెంట్ ఒకసారి డిస్కస్ చేసామనేది కొంచెం సమ్మరైజ్ చేసి, ఏమన్నా క్వెషన్స్ ఉన్నా, మీ ఇన్‌సైట్స్ ఉన్న హోంవర్క్ నుంచి తీసుకుందామండి. సో, ఈ వర్క్‌షాప్‌లో ఏది చెప్పినా అది నిజము అని నమ్మొద్దండి. అది ఒక ప్రస్తావనగా మాత్రమే తీసుకోండి. ఈ వర్క్‌షాప్‌లో ఇది చెయ్యండి, ఇది చెయ్యొద్దు అని చెప్పే వర్క్‌షాప్ కాదండిది. మీ రియాలిటీలో ఉన్న వాస్తవాల్ని మీ ముందు ఒక ప్రస్తావన రూపంగా ఉంచుతున్నాము. మీరు వెరిఫై చేయాలి. మీ ఓన్ సొంతంగా. మీ లైఫ్‌ని సెంటర్‌లో పెట్టి. వాళ్ళలా కదండీ! వీళ్ళిలా కదండీ! అంటే ఈ జర్నీలో ఎక్కువ దూరం వెళ్ళలేమండి. ఇదేంటంటే మనల్ని మనం అన్వేషించుకునే ఒక ప్రక్రియ. సో, ఈ ప్రాసెస్‌లో మనం 3 విషయాలు చేస్తామండి. అందుకనే మీకు అడిగే ప్రశ్నలు కానివ్వండి, మీకు ఇచ్చే హోంవర్క్ కానివ్వండి, సెల్ఫ్ రిఫ్లెక్షన్ యాక్టివిటీ కానీ, ఇవన్నీ ఎందుకు అంటే, ప్రతి రోజుటికి నిన్నటి కన్నా ఇవాళ, ఇవాల్టి కన్నా రేపు, మన పట్ల మనకి అవేర్‌నెస్ అనేది పెరుగుతుందా? మనలో ఏం జరుగుతుంది? ఆ డిస్‌హార్మనీ, ఆ సఖ్యత లేదు అంటే, ఆ ప్రశాంతత లేదు అంటే, ఆ డిస్సాటిస్ఫాక్షన్ ఉంది అంటే, అతృప్తి, అసంతృప్తి ఉంది అంటే ఎందుకుంది? అనేది చూడగలుగుతున్నానా? నన్ను నేను ఇన్వెస్టిగేట్ చేసుకోగలుగుతున్నానా? నా లైఫ్‌లో నాకు ఏది వాల్యుబుల్? నా సంబంధాల్లో నాకు ఏది వాల్యుబుల్? ఆ విలువ అనేది చూసి దాన్ని మూల్యాంకనం చేయగలుగుతున్నానా నేను? ఆ మూల్యం అనేది అర్థమైతే మూల్యాంకనం చేయగలుగుతాం. ఇఫ్ యూ అండర్‌స్టాండ్ వాల్యూ వి కెన్ ఎవాల్యుయేట్. ఇది ప్రాసెస్ అండి. ఎన్ని మాటలు గుర్తున్నాయి అనేది పారామీటర్ కాదండి. ఈ వర్క్‌షాప్‌లో. ఈ 7 రోజుల్లో మిమ్మల్ని మీరు ఎక్స్‌ప్లోర్ చేసుకోవటం. మీ మీ పట్ల మీకు అవేర్‌నెస్ పెరిగిందా? మిమ్మల్ని మీరు నిజాయితీగా చూసుకోగలుగుతున్నారా? మిమ్మల్ని మీరు మూల్యాంకనం చేసుకోగలుగుతున్నారా? ఇది ఈ వారం రోజుల్లో మీరు ఈ కోర్స్ ఉపయోగపడింది అంటే ఇలా చూసుకోవాలండి. అయితే ఈ ప్రాసెస్ ఎలా అంటే ఏది చెప్పినా సరే ఫస్ట్ ఇది నాకు ఓకేనా? న స్వతహాగా ఈ ప్రపోజల్ వల్ల నేను హ్యాపీగుంటానా? ఇది ఫస్ట్ ఫిల్టర్ అండి. ఇలా చెక్ చేసుకోవాలి. రెండోది నేనిలా బిహేవ్ చేస్తే, నేనిలా వ్యవహారం చేస్తే నా వాళ్ళతో, నా సంబంధాల్లో ఇది ఉభయ తృప్తికి ఆ సంబంధంలో ఉభయ తృప్తికి దారి తీస్తుందా? ఇద్దరము హ్యాపీగా ఉంటున్నామా? ఎప్పుడైతే ఈ 2 ఫిల్టర్‌లు పాస్ అవుతుందో, అప్పుడు మాత్రమే దాన్ని సరైన అవగాహన అంటున్నామండి. సో, ఈ ఫిల్టర్‌లు ఉపయోగించి చేయాల్సిన బాధ్యత మీది. అందుకనే ఈ మల్టీ టాస్కింగ్ చేయకండండి. ఒక పెన్ను, పేపర్‌తో ఒక చోట కూర్చొని అటెండ్ అవ్వండి అని రిక్వెస్ట్ చేసేది ఇందుకేనండి. ఇది ఒక పర్సనాలిటీ డెవలప్‌మెంట్ లెక్చరో, లేదు ఇది మీకు తెలియంది చెప్పేదో కాదండి. మనల్ని మనం ఈ ప్రక్రియ ద్వారా వెరిఫై చేసుకుంటూ, ఏది నాకు సహజంగా ఏది ఒప్పిక అనేదాన్ని చూడటమేనండి. హోప్ అందరికి ఈ మూడో రోజు ఎందుకంటే ఇంకా 3 డేస్ వచ్చేసామండి. ఇంకా కొంచెం సిన్సియర్‌గా కొంచెం ఎక్స్‌ప్లోర్ చేయండి. సో, ఫస్ట్ రోజు మనం స్టార్ట్ చేసిందేంటంటే, ఈ జీవన విద్య కంటెంట్‌లో న నా నేనెక్కడైతే నా జీవితం ఉందో, నా నా పార్టిసిపేషన్ ఏంటి? నా రోల్ ఏంటి? నా భాగస్వామ్యం ఏమిటి? ప్రతి ఆయామంలో. వ్యక్తిగతంగా నాతో నేనెలా ఉంటున్నాను? నా ఆలోచనల వల్ల, నా భావాల వల్ల నేను హ్యాపీగా ఉంటున్నానా? నేను అన్‌హ్యాపీగా ఉంటున్నానా? ఇంకొక మనిషితో నేనెలా ఉండగలుగుతున్నాను? నా వాళ్ళతో, నా సంబంధాల్లో. నా పనుల వల్ల, నా మాటల వల్ల ఇంకొక మనిషికి నేను విలువ యాడ్ చేయగలుగుతున్నానా? లేదు ఆ మనిషి జీవితంలో ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తున్నానా? సమాజంలో, ప్రకృతిలో నా రోల్ ఏంటి? సో, ఈ ప్రశ్నలు అడగటమే ఈ సిలబస్ అండి. ఈ వర్క్‌షాప్‌లో మనం డిస్కస్ చేసేవన్నీ. సో, మొదటి రోజు హరిగారు సెల్ఫ్ ఇండివిడ్యువల్ స్టార్ట్ చేశారు. సో, మనం ఏ పని జేసినా ఎందుకు జేస్తున్నాం అనేది డిస్కస్ చేశారు. మన బేసిక్ యాస్పిరేషన్.
ఎప్పుడూ సుఖంగా, సంతోషంగా, సమృద్ధిగా ఉండాలి అని. ఏ పని చేసినా ఎందుకు చేస్తున్నాం? ఇది ఎంత టైం మన ఎరుకలో ఉంటుంది? ఈ ప్రశ్న అడిగారండి. తర్వాత చూస్తే ఒక కన్‌ఫ్యూజన్ ఏంటంటే మనకున్న కండిషనింగు, నా దగ్గర డబ్బులొస్తే నేను హ్యాపీగుంటాను. నేను ఒకటైతే హ్యాపీగుంటాను అనేదని. అవి ఇంపార్టెంట్ అండి. కానీ అది గోలా? అది స్టెప్స్ టువర్డ్స్ ది గోలా? అనేది క్వెషన్ అడిగామండి. మన గోల్ వైపు ఎంత అవేర్‌నెస్ ఉంటుంది మనకి లైఫ్‌లో? సో, ఈ గోల్‌ని మనం పొందాలి అంటే, ఈ హ్యాపీనెస్ అనేది ఎప్పుడు ఉండాలంటే ఏమేం కావాలి? ఏం చేస్తే మనకి ఈ హ్యాపీనెస్ అనేది ఎప్పుడుంటుంది? అనేది మాట్లాడుకున్నామండి. వస్తువులు కావాలి. నో డౌట్. కానీ వస్తువులతోనే ఎప్పుడు సుఖంగా ఉంటామా? లేదు. సంబంధాలు కావాలి. వస్తువులున్నయి, సంబంధాలున్నయి. హ్యాపీగున్నామా? లేదు. సో, సరైన అవగాహన కావాలి ఆ రెండిటి పట్ల. ఈ మూడిటి పట్ల మన అవేర్‌నెస్ ఉంటుందా? ఈ మూడిటి కోసం పని చేస్తున్నామా? అని అడిగామండి. సో, ఈ మూడిటి కోసం గనక పని చేస్తుంటే, ఒక మనిషి చేతనలో, ఒక మానవ చేతనలో ఉన్నట్లండి. కానీ ఈ 3 కాకుండా వస్తువులు ఎక్కువగుంటే నేను సుఖంగా ఉంటాను అనే భ్రమలో గనక ఉంటే దాన్ని అమానవీయ చేతన అన్నారండి. టెక్నికల్లీ జీవ చేతన అన్నారండి. మనిషిగా ఉన్నాం కానీ, ఒక పశువులా లాంటి మానసిక స్థితిలోనే ఉండిపోయాము అని. ఎందుకంటే వస్తువులతో ఏముంటుంది? శరీరం అనేది కంఫర్ట్‌గా ఉంటుందండి. వెరీ ఇంపార్టెంట్. కానీ మనిషికి అదొక్కటే సరిపోదండి. మనిషి బ్రతకాలి అనుకుంటున్నాడు. కానీ ఎప్పుడూ సుఖంగా బ్రతకాలనుకుంటున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. అయితే నన్ను నేను అర్థం చేసుకోవటం అంటే ఏంటంటే, హరిగారు ఇంట్రొడ్యూస్ చేశారు. మనిషి అంటే నేను, నా శరీరము రెండిటి యొక్క సహస్థిత్వంలో ఉంది. ఎలా చెప్తారండి ఈ మాట? కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పామండి. నా అవసరాలు వేరు, నా శరీరం యొక్క అవసరాలు వేరు. భౌతికంగా అవసరాలు తీరేది భౌతిక వస్తువులతో. నా మానసిక అవసరాలు తీరేది సరైన అవగాహన, సరైన భావాలతో. 2 ఇంపార్టెంట్. కానీ రెండిటి పట్ల మనకు అవగాహన ఉందా? రెండిటిని కోసం మనం ఎఫర్ట్ పెడుతున్నామా? సో, ఈ ప్రశ్న అడిగామండి. సో, నిన్న నేను ఆహ్, సమృద్ధి అనే భావం కూడా నేనొకసారి డిస్కస్ చేశాను. నా అవసరాలు ఎప్పుడైతే అర్థమవుతాయో ఇక్కడ, నా శరీర అవసరాలెంత, నా మానసిక అవసరాలెంత, ఇది ఎప్పుడైతే అర్థమవుతుందో, వస్తువులు ఎంత కావాలి అనే క్లారిటీ వస్తదండి లైఫ్‌లో. నాకు, నా కుటుంబానికి. ఎప్పుడైతే నా అవసరాల పట్ల క్లారిటీ వచ్చిందో, ఇప్పుడు నా దగ్గర నా అవసరాల కన్నా ఎక్కువున్నయా? తక్కువున్నయా? ఈజీగా చూసుకోవచ్చు గదా! సో, ఎప్పుడైతే ఆ క్లారిటీ ఉంటుందో, నా అవసరాల కన్నా నా దగ్గర ఎక్కువ ఉన్నది అనే ఫీలింగే సమృద్ధి భావం అండి. సో, ఈ 2 డిస్కస్ చేసినాక నిన్న సంబంధాలు స్టార్ట్ చేశామండి. నా సంబంధాల్లో నా పాత్ర ఏంటి? సో, ఇది డిస్కస్ చేసేటప్పుడు అసలు సంబంధం అంటే ఏంటి అనేది డిస్కస్ చేశాము. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని, సంపూర్ణత్వం అనే కోసం ఉన్న బంధాన్ని సంబంధం అన్నారండి. అది గివ్ అండ్ టేక్ కాదండి. ఆ సంబంధంలో ఇద్దరు కూడా బెటర్ అవుతున్నాం. సో, మరి మనుషులతో మనం చూసుకుంటే మన సంబంధాలు, మనకు కొన్ని ఇమ్మీడియేట్ సంబంధాలున్నాయి. కొన్ని మనం తెచ్చుకున్న సంబంధాలున్నాయి. కొన్ని మనం ఎక్కడైతే ఉంటున్నామో సమాజ రీత్యా, కమ్యూనిటీ రీత్యా కొన్ని సంబంధాలున్నాయి. అండ్ విత్ ప్రకృతితోనూ, విత్ మొత్తం సమాజంతోనూ, లార్జర్ సొసైటీతో కొన్ని సంబంధాలు. అయితే నిన్న మీకేం చెప్పా అంటేనండి, ఈ ఎక్స్‌ప్లోరేషన్ ఒక 3 సంబంధాలు మీకు ఇంపార్టెంట్ అని అనుకోని, దేంట్లో అయితే ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారో మీ సంబంధాన్ని, ఆ సంబంధాల్లో వెరిఫై చేయండి అని చెప్పానండి. అందరిని రాయమని చెప్పాను నిన్న గుర్తుంటే. సో, ఆ సంబంధాలు వెరిఫై జేస్తున్నాం. సో, ఆ లక్ష్యం ఏంటి? సో, ఈ ఉభయ పూరకత, ఈ పరస్పరంగా పూరకంగా ఉంటాం. మ్యూచువల్‌గా ఫుల్‌ఫిల్‌మెంట్ అనేది గోల్. మన ఏ సంబంధంలోనా. ఇది కనిపిస్తుందా?
ఆ సంబంధంలో మనం ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఇది లక్ష్యము. దీనికోసం నేను ఇంటరాక్ట్ అవుతున్నాను. ఏ సంబంధాన్నైనా అండి. మనం పెళ్లి కానప్పుడు పెళ్లయితే బావుంటుందనుకున్నాం. ఎందుకు పెళ్లి? పెళ్లయిన తర్వాత పిల్లలు కావాలనుకున్నాం. ఎందుకు? బంధువులు. ఏంటి? ఆ రోల్ ఏంటి? ఆ సంబంధం ఎందుకు కావాలి? ఎప్పుడన్నా మనల్ని మనం అడిగితే ఇక్కడికి ఇదేనండి. ప్రపోజల్ ఇది. వెరిఫై చేయండి. సో, అయితే నిన్న ఒక ఎగ్జాంపుల్ ద్వారా అసలు మన భావం కానీ, మన వ్యవహారం గాని ఎక్కడి నుంచొస్తున్నాయి అనే దాన్ని డిస్కస్ చేసామండి. మనం ఎలా మూల్యాంకనం చేస్తే అలాంటి భావం వస్తుంది. అలాంటి వ్యవహారం. ఆ ఫీలింగ్ గనక సరిగ్గా లేకపోతే రియాక్ట్ అయిపోతున్నాం. ఆ ఫీలింగ్ సరిగ్గా ఉంటే రెస్పాండ్ అవుతున్నాం. రెస్పాండ్ అంటే ఆ బిహేవియర్ తర్వాత మనలో పశ్చాత్తాపం లేదు. రియాక్షన్ అంటే ఆ బిహేవియర్ తర్వాత మన లోపల బాయిలింగ్ నడుస్తుంది గదా! డిస్టర్బ్ అయిపోతున్నాం గదా! ఆ డిస్టర్బ్డ్ అవ్వటాన్ని రియాక్షన్ అన్నామండి. సో, ప్రతిచర్య, ప్రతిస్పందన అంటారండి తెలుగులో. అది ఇంకా మరీ టెక్నికల్ అందుకని తెలుగు పదాలు వాడట్లేదు. సో, ఆహ్, ఎప్పుడైతే ఇది అర్థమైందో, దెన్ మనకి ఈ సంబంధాల్లో భావాలనేది అర్థమవుతాయండి. ఎప్పుడైతే మనం రియాలిటీని చూస్తామో, అప్పుడు మనలో ఈ భావాలనేది ఉత్పన్నమవుతాయండి. ఆల్రెడీ ఉన్నాయి. యాక్టివ్‌గా లేవంతే. విశ్వాసము, సమ్మానము, స్నేహము, మమత, వాత్సల్యము, శ్రద్ధ, గౌరవము, కృతజ్ఞత, ప్రేమ. ఈ 9 భావాలు మనలో ఉన్నాయండి. ఈ పదాలు మనం వాడుతామండి ఆన్ డైలీ బేసిస్. బట్ ఇది ఒక మీనింగ్‌తో ఇక్కడ జీవన విద్యలో డిస్కస్ చేస్తున్నాం. సో, విశ్వాసం అనే భావాన్ని నేను స్టార్ట్ చేశానండి. ఆహ్, సో, సూత్రం ఏంటంటే, ఎప్పుడైతే ఈ భావం నాలో ఉంటుందో నేను హ్యాపీగుంటాను. ఎప్పుడైతే ఈ భావాన్ని నేను ఎక్స్‌ప్రెస్ చేస్తానో, వ్యక్తపరుస్తానో, అప్పుడు ఇది మన సంతోషానికి, ఉభయ సంతోషానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడేం జేస్తున్నామంటే అండి, భావం మనలో లేదు అండ్ ఎక్స్‌ప్రెస్ చేయాలని ట్రై జేస్తున్నాం. అలిసిపోతున్నాం. లేనిది ఇవ్వలేం గదండీ! మనం చూడంది ఇంకొకళ్ళకి చూయించగలమా? ఇది ఒక ప్రాబ్లమ్. రెండోది ఎదుటి వాళ్ళ నుంచి ఈ భావం ఉండాలి అనేది అనుకుంటున్నాం. వాళ్ళు నాతో ప్రేమగా ఉండాలి. ఎదుటివాడు నన్ను సరిగ్గా చూసుకోవాలి. సో, ఇక్కడ ఎక్కువ కంప్లెయింట్స్ ఒస్తున్నాయండి. సో, అయితే ఏంటి నాలో ఈ భావం ఉండడం అంటే ఏంటి? నాలో విశ్వాసం అనే భావం ఎప్పుడుంటది? అనే ప్రశ్న అడిగి నిన్న దీన్ని డిస్కస్ చేసామండి. ఎలా డిస్కస్ చేసాం? ఒక 4 క్వెషన్‌లు అడిగి మీరు అందరి రెస్పాన్స్ తీసుకున్నానండి. అందరూ కూడా మొదటి 2 క్వెషన్స్‌కి యెస్ అన్నారు. మరలా రెండో 4 క్వెషన్‌లు అడిగినప్పుడు మాక్సిమం నో అనొచ్చింది. సో, ఇక్కడ కంక్లూజన్ ఏంటంటే, మన ఉద్దేశ్యము మంచిగానే ఉంది. కానీ ఇష్యూ అనేది సామర్థ్యంతో ఉంది. నాలో నేను చేసే తప్పులు, కానీ నా బిహేవియర్‌లో లోపాలనేది నా సామర్థ్యం లోపం వల్ల చేస్తున్నాను అనే రియాలిటీ నాకు కనిపిస్తుందా? నాలో ఎలా అయితే జరుగుతుందో అదే విధంగా ఎదుటి వ్యక్తి సంబంధంలో తన ఉద్దేశ్యం అనేది సరిగ్గానే ఉంది. తన సామర్థ్య లోపం వల్ల తప్పు జరుగుతుంది. ఇది రియాలిటీ. ఇది కనిపిస్తుందా? అనేది నిన్న రైజ్ చేశామండి క్వెషన్. ఎప్పుడైతే ఇది కనిపిస్తుందో అప్పుడు మన ఫీలింగ్ అనేది సరిగ్గా ఉంటుందండి. ఎప్పుడైతే ఈ కన్‌ఫ్యూజ్ అవుతామో, సామర్థ్యాన్ని చూడకుండా ఉద్దేశాన్ని అనుమానిస్తామో, అప్పుడు మనలో జరిగే ఈ ప్రక్రియే ఈ ఎజిటేషన్ అండి. ప్రకృతి ఇచ్చే ఫ్రీ గిఫ్ట్స్ అన్నమాట. మనం మనశ్శాంతిగా లేకపోవటానికి సంబంధాల్లో మొట్టమొదటి కారణం. ఎదుటి వాళ్ళ ఉద్దేశాన్ని అనుమానించటం. సో, నిన్న మీ అందరి చేత అదే ఆ 3 సంబంధాల్లో మీరు రైట్ సైడ్ ఉన్నారా? లెఫ్ట్ సైడ్ ఉన్నారా? ఇక్కడ నిన్న సెషన్ స్టాప్ చేశానండి నేను. అందరూ హోమ్ వర్క్ ఒక ఆ క్వెషన్స్ అందరూ ఒక సిట్యుయేషన్ తీసుకొని అనలైజ్ చేశారని అనుకుంటున్నాము. సో, ఇప్పటి వరకు జరిగిన కంటెంట్‌లో క్వెషన్స్ కానీ, డౌట్స్ కానీ, క్లారిఫికేషన్స్ కానీ ఉంటే తీసుకుంటానండి. సో, అన్‌మ్యూట్ చేసి యూ కెన్ ఆస్క్ అండి. లేదా చాట్ బాక్స్‌లో అయినా టైప్ చేయండి.
రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు పార్టిసిపేట్ అండి. ఎనీ ఇన్సైట్స్, క్వెషన్స్, డౌట్స్ ఆల్ ఆర్ వెల్కమ్ అండి. ఈ 3 డేస్‌లో ఈ 2 డేస్‌లో జరిగిన కంటెంట్లు ఎస్పెషల్‌గా నిన్న ఎక్కడైతే మనం స్టాప్ చేసామో హలో. సార్ చెప్పండి సార్. ఇది మీరు ఇంటెంట్ అంటే ఉద్దేశం గురించి మాట్లాడుతున్నారు. హ్మ్. సమ్‌టైమ్స్ ఏమవుతుందంటే వాళ్ళ ఉద్దేశాన్ని మనం కరెక్ట్‌గానే ఎస్టిమేట్ చేయగలుగుతాం. హ్మ్. అంటే నాట్ ఆల్ ది టైమ్ వాళ్ళని మిస్‌అండర్‌స్టాండ్ అంటే ఇంటెంట్ కానీ ఉద్దేశాన్ని రాంగ్‌గా ఇంటర్‌ప్రెట్ చేయటం అని కాదు. హ్మ్. సమ్‌టైమ్స్ సమ్ పీపుల్ ఆర్ లైక్ సపోజ్ సే we can easily understand depending upon the situation. హ్మ్. So హ్మ్. sometimes, if హ్మ్. I guess the other person's intent is wrong, I mean, హ్మ్. he has a different. హ్మ్. So that time also, like you get into that gharshana kind of environment. హుహు. I just wanted to update you. Not all the time we get the intent wrong. హ్మ్. So there may be cases sometimes you get the other person's intent right. I mean, హుహు. or uddesham sometimes and then people behave like that. హ్మ్. We can easily understand, and it హ్మ్. depends హ్మ్. upon the person's character and values and other integrity, all those హ్మ్. other హ్మ్. things. So what I mean to say is sometimes you get into trouble or that kind of conflict with other persons హుహు. whose intent is may be wrong also sometimes. So in those kind of situations, how to handle this kind of situation? అంటే సార్ ఒకసారి మిమ్మల్ని సెంటర్‌లో పెట్టండి. Okay. హౌ మెనీ టైమ్స్ యువర్ ఇంటెంట్ ఇస్ రాంగ్? And if I look back at various personal situations, not all the time. I was able to guess the situation and person's intent correctly only. Like, సార్ ఒకసారి మిమ్మల్ని సెంటర్‌లో పెట్టండి. okay, మీరు ఒక పని చేసినప్పుడు okay. ఎదుటి వాళ్ళు దొ హ్యాపీగా ఉండకూడదు అని మీరెన్ని పనులు చేశారు మీ సంబంధంలో? లేదు తక్కువ అంటే సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఒకసారి షార్ట్ టెంపర్ మీద యూ మే బి షౌటింగ్ ఎట్ పీపుల్, మే బి వెరీ రేర్ సిచ్యుయేషన్ ఫర్ మీ, ఈవెన్ అట్ యువర్ లవ్డ్ వన్స్ ఆల్సో సమ్ టైమ్స్, బట్ దట్ వాజ్ మొమెంటరీ. ఐ మీన్ సో మొమెంటమ్ అయినా ఓకే. తెలిసి ఉద్దేశపూర్వకంగా ఈ వీళ్ళు దుఃఖంతో ఉండాలి అనే ఉద్దేశపూర్వకంగా ఎప్పుడైనా ఎన్ని పనులు చేశారు మీరు? I don't think so. No, as సో I క్లియర్‌గా understand it. తెలుస్తుంది గదా! Yes, sir. ఈవెన్ నేను తప్పు చేసినా ఆ టైంలో అలా అనుకోని Okay. చేశారు. అవునా? అంతే గదా! Yes, momentary and మొమెంటరీ. ఈవెన్ absolutely. ఆఫ్టర్ థట్ అలా ఇలా అనుకోని ఉండాల్సిందే, ఇలా చేయకుండా ఉండాల్సిందే Yes, అన్నట్టు ఫీలింగ్ వస్తుంది గదా! yes, definitely. సో క్లియర్‌గా మీ ఉద్దేశ్యం పట్ల మీకు ఆ అష్యూరెన్స్ ఉంది గదా! Yes, sir. ఆ! ఇక ప్రపోజల్ ఏంటంటే అండి, Yes, ఎప్పుడైతే sir. దీన్ని నిజాయితీగా మనల్ని మనం చూసుకుంటామో, Okay. నాలో ఏం జరుగుతుందో ఇదే ఎదుటి మనిషిలో గూడా జరుగుతుంది అనే సత్యాన్ని చూడగలగాలండి. Okay. ఇప్పుడేమవుతుందంటే, లేదు నేనసలు నా ఉద్దేశ్యం ఎప్పటికి తప్పు కాదు అనేది క్లియర్‌గా ఉంది. Yes, కానీ sir. ఈ పక్కన వ్యక్తి ఉన్నాడే, అప్పుడప్పుడు వీళ్ళు కావాలనే జేస్తాడండి. హ్మ్. సో, ఇది మేజర్ వైరస్ అండి. మనకున్న వైరస్ ఇది. Yes, sir. Yes. Okay. ఈ సత్యం అనేది క్లియర్‌గా ఇప్పటి వరకైతే కూర్చోదో అండి మన తలలో, అప్పటి వరకు ఆ డిస్టర్బెన్స్ కొనసాగుతూనే ఉంటదండి. Okay. Okay, sir. I mean, now one last point on this. ప్లీజ్. Maybe it may get clear maybe in the future course of sessions అనుకుంటున్నాను. హ్మ్. So హ్మ్. not all the people are correct, right? First of all, it's a ఫస్ట్ మన universal సంబంధాల్లో fact. వెరిఫై చేద్దాం సార్. So if ప్రపంచం దగ్గరికి తర్వాత వెళ్దాం. okay. లెట్స్ మీకు Yeah, ఎవరైతే whatever you are saying, I agree. From my side, from the individual side, usually we don't
like try to harm others, or we don't have ill intentions. ఇప్పుడు Okay. మీ జీవితంలో మీరు మార్నింగ్ టు ఈవినింగ్ మీరు ఇంటరాక్ట్ అవుతున్నారు కదా ఒక 10 మందితో. Yes, sir. మే మీకు మెయిన్ మీ లైఫ్‌కి కనెక్ట్ అయిన ఒక 10 సంబంధాలు. Yes, sir. Yes. ఫస్ట్ అక్కడ వెరిఫై చేద్దాం. Okay. ఇప్పుడు మనం ఎందుకంటే సంబంధాల గురించి మాట్లాడుతున్నాం గదా! Yes, sir. తర్వాత సొసైటీకెళ్ళినప్పుడు దెన్ వి విల్ డిస్కస్ ఎవ్రీవన్. Yes, sir. ఇప్పుడు ఏదైనా స్టెప్ బై స్టెప్ లెట్స్ గో స్టెప్ బై స్టెప్ అండి. Yes, సో sir. అన్నీ ఒకేసారి అయితే హ్యాండిల్ చేయడం కష్టం. సో ఈ 10 మందిలో వాళ్ళ ఉద్దేశ్యం తప్పు అని మీకు అనిపిస్తుందా? There are, I mean, out of 10, maybe there may be one to two person. One person I usually find the other person. ఆ! But సో అది మీ with my హోంవర్క్ pure అండి. intention only. I don't have any impartiality, some kind హ్మ్. of thing. I can ఆ! understand they have some ill intention. హ్మ్. So that is the point I just wanted to bring. అది. That's అయితే okay. మీకు ప్రపోజల్ ఏంటంటే ప్రస్తావన Okay. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ సామర్థ్య లోపం వల్ల తప్పు జరుగుతుంది. True, ఒక I agree. మనిషి This is correct. ఒక మనిషిగా నన్ను నేను చూసుకున్నప్పుడు క్లియర్‌గా నేను లెఫ్ట్ సైడ్ బాక్స్‌లో కనిపిస్తానండి. Yes, sir. నా ఉద్దేశ్యం బానే ఉంది. నా Yes, sir. సామర్థ్య లోపం వల్ల నేను ఏదైతే చేశానో అది చేశాను. Okay. నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. Okay. కానీ అవ్వట్లేదు. ఇది క్లియర్‌గా Okay. కనిపిస్తుంది గదా! Yes, sir. Yes, sir. కానీ ఎదుటి వ్యక్తికి వచ్చేపాటికి వీడు కావాలని చేశాడనే స్టార్ట్ అయితే మాత్రం మనం రియాక్ట్ అయిపోతున్నాం. ముందు ఆ నెగెటివ్ ఫీలింగ్ భావం అనేది వచ్చేస్తుంది. Okay. ఇప్పుడు మనం నిన్న డిస్కస్ చేసాం గదా! మనం ఎలా చూస్తే అలాంటి భావం జనరేట్ అవుతుంది గదా మనలో. Yes. Ultimately, it is the samarjam, I understand. Like, హా! I mean, first level lo, I feel that it is intent anukuntunnanu. హ్మ్. But హ్మ్. it's a very good point. I got clear. హ్మ్. So హ్మ్. it is not the actual intent, it is the samarjya lopam of the other person. That is, he is అంతే. unable to come to that level of understanding. ఇది మనకి ప్రతి క్షణం కనిపిస్తుందా సంబంధంలో? Now only I am able to హా! understand this సార్. point. Thank you so much. ఎప్పుడైతే కనిపిస్తుందో లెఫ్ట్ సైడ్‌లో ఉంటాం. Yes, sir. సమాధానం వైపు ఉంటామండి. సమస్య వైపు ఉండం. సొల్యూషన్ ఏంటి అనేది నేచురల్‌గా ఆలోచించగలం. ఈవెన్ టెంపరరీగా మనం రియాక్ట్ అయినా సరే, క్విక్‌గా వి కమ్ బ్యాక్. Yes, sir. This is a very good point, హ్మ్. especially, I mean, it's a very valuable point in our course. సార్. I think it is very clear. Thank you so much. హ్మ్. సో ఎనీ క్వెషన్స్ అండి? వేరే అదర్స్ ఇప్పటి వరకు డిస్కస్ చేసిన దాంట్లో మీరు చేసిన హోమ్ వర్క్ నుంచి కానీ, క్వెషన్స్ కానీ, డౌట్స్ కానీ, ఈవెన్ మీకు ఏ పాయింట్ అర్థమైంది, ఏది అర్థం కాలేదు? మీరు అన్‌మ్యూట్ చేసి మాట్లాడొచ్చండి. గో హెడ్. సామర్థ్య లోపం అంటే ఏమిటి అని అడుగుతున్నారు సార్ ఆ! చాట్ బాక్స్ లో. యెస్. విల్ డిస్కస్ థట్ అండి. ఎవరు అడిగారండి? చాట్ బాక్స్ లో వచ్చింది. పేరు రాధిక్ గారు. రాధిక ఆ! మేడం. ఆ! సో రాధిక్ గారు ఒకసారి అన్‌మ్యూట్ చేయండి మాట్లాడండండి. ఇప్పుడు మీకేం అర్థమైంది? సామర్థ్యం అంటే మీ అండర్‌స్టాండింగ్ ఏంటి? వాట్ యూ థింక్ ఆ శబ్దానికి అర్థం? రాధి- హలో రా- గుడ్ మార్నింగ్ రాధి సార్. గారు మాట్లాడండి. సామర్థ్య లోపము అంటే కొంచెం మైక్ దగ్గరగా పెట్టుకోండి మేడం మీ మాట కొంచెం. అంటే ఎదుటి వ్యక్తి కోరుకున్నది మనం చేయలేకపోవడం. ఆ! ఆ అంటే వాళ్ళు ఒకటి కోరినప్పుడు దాన్ని ఫుల్ఫిల్ చేయాలని ఉన్నప్పటికీ కూడా హ్మ్. దాన్ని చేయలేకపోవడం అని హ్మ్. నా హ్మ్. హ్మ్. ఆలోచన సార్. హ్మ్. 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 సో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను మేడం. సో మీరు ఆహ్, నైట్ పడుకునే ముందు అలారం పెట్టుకుంటాం గదా! అవును సార్. ఉదయాన్నే లేద్దాం అనుకుంటాం గదా! అవును సార్. సో లెగవగలుగుతున్నామా ఉదయాన్నే? అంటే కొంచెం డిలేతో లేస్తున్నాం సార్. మరి ఎగ్జాక్ట్ గా అలారం ఇచ్చిన టైంకి కాకుండా. ఆ!
సో సో నైట్ పడుకునే ముందు ఉదయాన్నే లేవాలి, క్లాస్ అటెండ్ అవ్వాలి, లేదు ఒక ఎక్సర్సైజ్ చేయాలి అని అనుకుంటాం కదా. అవును సార్. సో అది అనుకునేటప్పుడు మనకు మంచిగానే అనుకుంటాం కదా నైట్. అవును సార్. అది ఉద్దేశం అండి. ఓకే, దాని వెనక బేసిక్ ఏదైతే ఉందో అది ఉద్దేశం. ఉదయాన్నే లెగవగలగటం ఉంది కదా, అవును. ఇది సామర్థ్యము. ఓకే, అయితే ఈ ఓకే. సామర్థ్యం అనే దాంట్లో 3 విషయాలు ఉన్నాయండి. ఒకటి, ఎందుకు అనే క్లారిటీ, ఒక పని గురించి ఎందుకు చేయాలి, ఆ నాలెడ్జ్. రెండోది, ఎలా చేయాలి, ఆ స్కిల్. ఈ 2 ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మన ఎబిలిటీ అంటాం దాన్ని, మన యోగ్యత అంటాం తెలుగులో. సో ఆ సామర్థ్యాన్ని మనం ఎగ్జిబిట్ చేసేదాన్ని. సో ఆ పని చేయగలం. ఇప్పుడు ఒక పని చేయలేకపోతున్నామంటే దానికి చాలా రీజన్స్ ఉంటాయండి. సో ఆ మొత్తాన్ని కలిపి మనం సామర్థ్యము అంటున్నాం. ఇంకొంచెం నేను అన్‌ప్యాక్ చేస్తాను నెక్స్ట్ స్లైడ్స్‌లో, ఇంకొంచెం డీటెయిల్స్ వస్తాయి. ఓకే. సో మీరు రాధిక థాంక్ గారు యూ. ఎక్కడ ఉంటారండి మీరు? నేను హైదరాబాద్‌లో ఉంటాను సార్. హైదరాబాద్‌లో. ఓకే. అవును సో సార్. ఒక సరే, నన్ను మీ ఇంటికి పిలిచారు హైదరాబాద్‌లో. సో నన్ను గైడ్ చేస్తున్నారు మీ ఇంటికి రావటానికి. నన్ను గైడ్ చేయండి మీ ఇంటికి రావటానికి. అంటే మీరెక్కడుంటారో తెలియాలి నాకు. నేను కాల్ చేశాను. గైడ్ చేయండి. మీరు నన్ను గైడ్ చేయండి. అంటే మీరు బై బస్ వస్తున్నారా? ఆటో వస్తున్నారా? క్యాబ్ వస్తున్నారా? బస్‌లో వస్తున్నాను. ఓకే. అప్పుడు నేను ఏ నంబర్ బస్ ఎక్కాలో నేను మీకు చెప్తాను సార్. చెప్పండి. ఆహ్, బస్ నెంబర్ 251 ఎక్కాను సార్ అని చెప్పేసి. ఓకే. హ్మ్. అందరూ ఎక్కినాక జాగ్రత్తగా అక్కడ వినండి బస్సు సంభాషణ. సో నేను ఒక కాన్సెప్ట్ చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్ అవుతున్నాం. గో అహెడ్ అండి. ఎక్కేసి ఇక్కడ ఈ బస్ స్టాండ్‌లో దిగండి సార్ అని చెప్తాను. హ్మ్. దిగేసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఒక ఆటో తీసుకోండి సార్. ఇది ఈ స్టాప్ పేరు చెప్పండి సార్ అని చెప్తాను. ఓకే. అక్కడ దిగండి సార్ అని చెప్తాను. ఇక్కడ దిగాక చెప్పండి. అయన్నీ నెక్స్ట్ అంటే చెప్పండి, ఎక్కడ దిగాలి అన్నీ చెప్పండి. నేను వస్తున్నాను మీ ఇంటికి. ఓకే సార్. మీరు శంషాబాద్ బస్ స్టాండ్‌లో దిగండి సార్. శంషాబాద్ బస్ స్టాండ్ దిగాక అక్కడ మీకు ఆటోస్ ఉంటాయి సార్. ఓకే. ఒక ఆటో ఎక్కేసి రాళ్ళగూడ స్టాప్ అని చెప్పండి. ఓకే. రాళ్ళగూడ స్టాప్ అంటే అక్కడ ఆ స్టాప్‌లో కమాన్ ఉంటది. సిద్దులగుట్ట కమాన్ అక్కడ దిగండి. వెరీ గుడ్. అక్కడ దిగాక అక్కడి నుంచి మీరు వెంటనే లెఫ్ట్ సైడ్ ఊర్లోకి రండి లోపలికి. ఓకే. వస్తా ఉంటే మీకు మధ్యలో హనుమాన్ టెంపుల్ ఉంటది. ఓకే. ఆ టెంపుల్ నుంచి ఇంకా ముందుకు రండి. ఓకే. ముందుకొచ్చాక ఊరైపోయి వెనకాల సీఎస్‌కే వెంచర్ అనే విల్లాస్ ఉంటాయి. ఓకే. ఊరు అవతల. ఆ ఓకే. వెంచర్‌లోకొచ్చాక మీరు ఎంటర్ కాగానే ఫస్ట్ లెఫ్ట్ తీసుకోండి ఆ వెంచర్‌లో. హ్మ్. తీసుకొని మళ్ళీ ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటే మీరు మా ఇంటి ముందుకు వచ్చేసరికి మా ఇంటి ముందు 2 వేప చెట్లుంటాయి. టేకు హ్మ్. చెట్టు ఉంటుంది. గేట్ ఉంటుంది. ఇంటి ముందు వైట్ కలర్ కార్ ఉంటుంది. హ్మ్. అదే మా ఇల్లండి. మీకు అంటే టు రికగ్నైజ్ మై హౌస్. ఓకే. చాలా చక్కగా చెప్పారండి. థాంక్ యూ రాధిక గారు. సో మీరు నాకిది ఎక్స్‌ప్లెయిన్ చేశారు నీట్‌గా. నేను రావట్లేదు. ఆ! మరలా ఫోను చేశారు. మళ్ళీ చెప్తున్నారు. హ్మ్. రావట్లేదు. హ్మ్. మరలా మూడోసారి మళ్ళీ చెప్పారు ఇంతే వివరంగా. హ్మ్. రావట్లేదు. సో ఏమనిపిస్తుంది? ఎక్కడో స్టక్ అయ్యారు వీళ్ళకెక్కడో పాయింట్ క్యాచ్ అవ్వట్లేదు అని అనుకుంటాను సార్. ఓకే. సో వెరీ గుడ్. సో తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ కాల్ చేసి ఏమైంది? ఎక్కడున్నారు? సో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్? ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు అనేసి ఎంక్వైరీ చేస్తాను. ఓకే. వెరీ గుడ్. సో ఆహ్, ఈ ఎగ్జాంపుల్‌లో 2 పాసిబిలిటీస్ ఉన్నాయండి. ఒకటి, ఇరిటేట్ అవ్వటం. ఈ మనిషి ఎందుకు రావట్లేదు? ఎన్ని సార్లు చెప్పాలి? ఈ రైట్ సైడ్ డబ్బా ఉంది గదండీ! ఇక్కడ ఉండటం. అది వస్తే వచ్చాడు, లేతే లేదు, వదిలేయండి.
అనేది ఒకటి. రెండోది ఇప్పుడు మీరు చెప్పింది. అసల ఎందుకు రాలేకపోతున్నారు? అసలు నేను అతను ఎక్కడున్నారు నేను అడిగానా? ఇప్పుడు మీరు చెప్పిన అడ్రెస్ అంతా మీరెక్కడున్నారో దాని ప్రకారం చెప్పారా? నేనెక్కడున్నానో దాని ప్రకారం చెప్పారా? అంటే నా దగ్గరికి మీరు రావాలనుకుంటున్నారు కాబట్టి నా అడ్రస్ చెప్పాను. నా దగ్గరికి రావడానికి మీరు ఏ ఏ మార్గాలు ఎంచుకోవాలి అనేది చెప్పాను. ఇప్పుడు నేను శంషాబాద్ బస్ ఎక్కండి అనేది మీరు అస్యూమ్ చేసుకున్నారా? నన్ను అడిగారా? నేను ఎక్కడి నుంచి అక్కడికి రావాలనేది? నేను అందుకే ఫస్ట్ అడిగాను కదా సార్, ఎక్కడున్నారు మీరు? దాన్ని బట్టి మీరు హా. ఎలా వస్తున్నారు? సో థ్యాంక్ యూ అండి. అందరికీ ఇది పాయింట్ చూడండి. సంబంధంలో ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఏంటంటే ఈ సామర్థ్యము అన్నప్పుడు ఏంటంటే మన సామర్థ్యము, అవతల వాళ్ళ సామర్థ్యము. అవతల వాళ్ళకి ఒక విషయాన్ని అర్థమయ్యే విధంగా చెప్పగలగటం మన సామర్థ్యం. అవతల వాళ్ళు ఆ విషయాన్ని అర్థం చేసుకోగలగటం అవతల వాళ్ళ సామర్థ్యం. సో ఈ సామర్థ్యం అన్నప్పుడు దీంట్లో 2 విషయాలు ఉన్నాయండి. ఒకటేమో పాత్రత, రెండోది యోగ్యత. ఏంటంటే మనం చెప్పేది అవతల వాళ్ళకి అర్థమవుతుందా? అసలు ఎంత రిసీవ్ చేసుకోగలరు? ఇప్పుడు నేను మీకు ఈ క్లాస్ చెప్తున్నా అండి. మీరు వింటున్నప్పుడు కాస్త మైండ్ అటు వెళ్తుంది, ఇటు వస్తుంది. మళ్ళీ ఏదో ఒకసారి ఫోన్ పట్టుకుంటున్నావు, చూస్తున్నారు. లేదు ఇంట్లో వేరే పనేదో చేసుకోవడానికి వెళ్ళా మళ్ళీ వస్తాయి. ఇయన్నీ జరుగుతున్నాయి కదా! సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ రియాలిటీ నేను గుర్తిస్తానో, నేను ఆ ఇంపార్టెంట్ అనుకున్న పాయింట్‌ని 1కి 2 సార్లు రిపీట్ చేస్తూ ఉంటాను. ఎందుకు? ఇఫ్ ఐ అండర్‌స్టాండ్ యువర్ కాంపిటెన్స్ ప్రాపర్‌లీ. ఎప్పుడైతే మీ కాంపిటెన్స్‌ని నేను సరిగ్గా అనలైజ్ చేయనో, సరిగ్గా ఎవాల్యుయేట్ చేయనో, నేను మీకు చెప్తున్నాను, మీరు వినట్లేదు. ఎన్ని సార్లు చెప్పాలి? అయితే క్వెషన్ ఏంటంటే 10 సార్లు చెప్పాను. 10 సార్లు నాకొచ్చిన విధంగా చెప్పానా? లేదు మీకు అర్థమయ్యే విధంగా చెప్పానా? ఎలా చెప్పాను? సో ఎప్పుడైతేనండి మన సామర్థ్యం మనకి క్లారిటీ పెరుగుతుందో, అప్పుడు ఈ ట్రాప్‌లో పడవండి. ఇప్పుడు మన సంబంధాల్లో వచ్చే ఈ డిస్సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉందో, ఎదుటి వాళ్ళ సామర్థ్యాన్ని సరిగ్గా మూల్యాంకనం చేయలేకపోవటం వల్ల. వి ఆర్ నాట్ ఏబుల్ టు ఎవాల్యుయేట్ అదర్స్ కాంపిటెన్స్ ప్రాపర్‌లీ. అందుకే ఈ ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుందండి. ఈ కోపం ఇది ఉంది కదా! ఈ అసహనము, ఈ అసంతృప్తి సంబంధంలో. ఈ మనిషి ఎప్పుడు అర్థం చేసుకోడు. ఈ మనిషి ఇంతే. ఇలాంటివి ఉన్నాయి కదా! ఎందుకొస్తుంది అంటే, ఫస్ట్ మన అండర్‌స్టాండింగ్ లేదండి ఈ రెండిటిని సరిగ్గా చూసేది. బట్ ఇది ఏదో కొత్త నాలెడ్జ్ కాదండి. ఇది మనం చేసే పనే. చూడండి మీరెవరన్నా మీ ఇంట్లో చిన్న పిల్లలుంటే, వాళ్ళని బయటికి బజార్‌కి పంపించేటప్పుడు కొంచెం ఒక రూ. 100 ఇచ్చి ఇది కొట్టుకెళ్ళి తీసుకురా అని చెప్తారు. మనం ఏం చేస్తాం వెళ్ళేటప్పుడు? వాళ్ళకి పేపర్ మీద రాసి ఇస్తాం. ఎందుకిస్తాం పేపర్ మీద రాసి? ఎందుకు అంటే ఆ అబ్బాయి మర్చిపోవచ్చు. ఆ అబ్బాయి ఆ షాప్‌కెళ్ళి ఇది నాకు కావాలి అని చెప్పే అండర్‌స్టాండింగ్ లేకపోయి ఉండొచ్చు. ఎప్పుడైతే ఇది అర్థమవుతుందో దానికి తగ్గట్టు మన ఎక్స్‌పెక్టేషన్ ఉంటుంది. ఈ ఎక్స్‌పెక్టేషన్ అనేదండి మన ఎక్స్‌పెక్టేషన్స్ నిన్న అడిగారు చాలామంది. సార్ సంబంధాల్లో ఈ ఎక్స్‌పెక్టేషన్ ఇదే కదా ప్రాబ్లమ్ అని. ఎక్స్‌పెక్టేషన్ ప్రాబ్లమ్ కాదండి. సరిగ్గా లేదు మన ఎక్స్‌పెక్టేషన్ ఇప్పుడు. అది ప్రాబ్లమ్. అది రియాలిటీకి అనుగుణంగా లేదు మన ఎక్స్‌పెక్టేషన్. ఎయిదర్ వి ఆర్ ఓవర్ ఎక్స్‌పెక్టింగ్ దాన్ ది అదర్ పర్సన్ ఆర్ అండర్ ఎక్స్‌పెక్టింగ్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. మనం ఎదుటి వాళ్ళ సామర్థ్యాన్ని అర్థం చేసుకునే టైంలో. ఎప్పుడైతే ఈ సామర్థ్యాన్ని తప్పుగా అర్థం చేసుకోమో అండి, ఇందాక మల్లిగారన్నట్లు మనకు ఉద్దేశ్యం పట్ల అష్యూరెన్స్ ఉన్నా, మన రాంగ్ ఎవాల్యుయేషన్ వల్ల సామర్థ్యాన్ని మళ్ళీ ఉద్దేశ్యం ఈడు కావాలనే చేస్తున్నాడు అనే కన్క్లూజన్‌కొచ్చేస్తాం. సో ఈ మొత్తం ఎవరి కోసం చేస్తున్నామండి? ఇక్కడ పక్కన వాళ్ళకి ఏం ఫేవర్ చేయట్లేదండి. ఎప్పుడైతే నేను తప్పుగా అర్థం చేసుకుంటానో, అప్పుడు నేను అన్‌హ్యాపీ‌గా ఉన్నానండి. ఇది వాస్తవం.
సో ఎప్పుడైతే మనం సామర్థ్యాన్ని చూస్తామో అండి, క్లియర్‌గా ప్రాబ్లమ్ అనేది సామర్థ్య లోపం వల్ల ఉంది అనే వాస్తవాన్ని చూడగలుగుతాం. ఎదురు అవతల వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారా? లేదు నేను అర్థం చేయించలేకపోతున్నానా? అనే వాస్తవాన్ని క్లియర్‌గా చూడగలుగుతాం. సో వెరీ ఇంపార్టెంట్ అండి. బాధ్యత చూస్తామండి. నా రోల్ ఏంటి ఆ సంబంధంలో అనేది క్లియర్‌గా కనిపిస్తుంది. ఎప్పుడైతే భావం మిస్ అవుతుందో బాధ్యత కనిపించదండి. సొల్యూషన్ ఎక్కడ వెతుకుతామంటే ఆ మనిషి నుంచి దూరంగా ఉంటే హ్యాపీగా ఉంటాను. ఎదురు అక్కడ సొల్యూషన్ వెతుకుతాము. 2 ఈ లోపల బాయిల్ అవుతూ ఉంటాము. ఈ కంప్లెయింట్‌తోను, క్రిటిసిజమ్‌తోను అండ్ వాళ్ళతో మాట్లాడం. వాళ్ళ గురించి ప్రపంచం మొత్తం మాట్లాడతాం. వీళ్ళు ఇట్లా, ఇలా చేస్తున్నారని. కానీ వాళ్ళతో మాట్లాడి మాత్రం రిజాల్వ్ చేయం విషయాన్ని. ఎందుకంటే ఫీలింగ్ మిస్ అయింది. ఆ భావమే మిస్ అయిపోయింది. సో ఇది ట్రస్ట్ అంటే అండి, ఎదుటివారు నా సంతోషాన్ని కోరుకుంటున్నారు అని అని ఖచ్చితంగా ఉండటం. అని ఆ క్లారిటీ మిస్ అవ్వకుండా ఉండటం. ఎప్పుడైతే ఈ వాస్తవాన్ని చూస్తామో మనలో విశ్వాసం అనే భావం క ఉంటదండి. ఈ ఫీలింగ్ అండి మన చుట్టూ ఉన్న మనుషుల పట్ల ఉంటే ఆహ్, లైఫ్‌లో దానంత పెద్ద గిఫ్ట్ ఇంకోటి లేదండి. అట్‌లీస్ట్ మన అనుకున్న వాళ్ళతో, అయిన వాళ్ళతో ఈ ఫీలింగ్ ఉంటుందా? ఇది ఒకసారి చెక్ చేసుకోండండి. సో, మీ అందరికి ఒక యాక్టివిటీ ఇస్తానండి. జస్ట్ ఒకసారి మీ అందరూ మీ నోట్‌బుక్ మీద రాయండి. అందరూ కూడా. ఇది యాక్టివిటీ అంటే చెయ్యండండి. చెయ్యండి. నా రిక్వెస్ట్ ఒక మంచి ఇన్‌సైట్ ఒస్తుంది. ఎంతమంది మీ జీవితంలో ఎదుటివాడు నా సుఖాన్ని కోరుకుంటున్నారు అనే క్లారిటీ మీకుంది? ఎంతమంది పట్ల? అలాంటి మనుషులు ఎంతమందున్నారు మీ జీవితంలో? వీడు నా సుఖాన్ని కోరుకుంటున్నాడు అన్‌కండిషనల్లీ అనే మనుషులు ఎంతమందున్నారు మీ లైఫ్‌లో? వాళ్ళ పేర్లు రాయండి. ట్రస్ట్ ది ప్రాసెస్ అండి. అందరూ యాక్టివిటీ చేయండి. పెన్ను, పేపర్ తీసుకొని. వీళ్ళు నా సుఖాన్ని కోరుకుంటున్నారు. అన్‌కండిషనల్‌గా, కంటిన్యూయస్‌గా అనే మనుషులు ఎంతమందున్నారు మీ లైఫ్‌లో? టేక్ 1 మినిట్ అండి అందరూ కూడా ఇది యాక్టివిటీ చేయండండి. ఈ లిస్ట్‌లో గనక ఎక్కువ పేర్లు వస్తూ ఉంటే దాన్నే ఐశ్వర్యము అంటారండి. 2 రకాల ఐశ్వర్యాలున్నాయండి. వస్తువులతో ఉండే ఐశ్వర్యము, మనసులో భావం ద్వారా ఉండే ఐశ్వర్యము. సో, ఈ దీంట్లో గనక నేమ్స్ ఎక్కువ రావట్లేదు అంటే అట్‌లీస్ట్ ఆహ్, మీ 5 మెయిన్ సంబంధాల్లో మనుషులు కూడా ఉండట్లేదు అంటే ఇది ఫేస్ టు ఫేస్ వర్క్‌షాప్ అటెండ్ అవ్వండండి. అండ్ మరలా ఇంకోసారి రిపీట్ చేయండి వర్క్‌షాప్‌ని. సో, అంటే ఇంకొంచెం ట్రై టు అండర్‌స్టాండ్ లిటిల్ మోర్ అనండి. సో, అయితే ఇప్పుడు మనం ఏం జేస్తున్నాం? మన సామర్థ్యాన్ని పెంచుకుంటూ, ఎదుటి వాళ్ళ సామర్థ్యాన్ని ఇంప్రూవ్ చేయటానికి ట్రై జేస్తున్నామా? లేదు సంబంధాల్లో ఎజిటేషన్ అవుతున్నామా? రియాక్ట్ అవుతున్నామా? సంబంధాల్లో మెజారిటీగా వచ్చే ప్రాబ్లమ్స్ అండర్‌స్టాండింగ్ లోపం వల్ల, వస్తువులు లేకపోవటం వల్ల కాదు.
అనేది తెలుస్తుందా మనకి? అండ్ మన ఉద్దేశాన్ని మనం క్లియర్‌గా చూసుకుంటున్నామా? ఇందాక మల్లి గారితో జరిగిన కాన్వర్సేషన్‌లో ఏం జరిగిందంటే ఐ డ్రా అటెన్షన్ టు సర్స్ ఇంటెంట్. ఎప్పుడైతే మన ఉద్దేశాన్ని క్లియర్‌గా చూసుకుంటామో, అరే! నా వాళ్ళు కూడా అలానే ఉంది అనేది క్లియర్‌గా తెలుస్తుందండి. సో, ఇప్పుడు ఏమవుతుందంటే మెజారిటీగా మనకొచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ మనతో చూసుకునేటప్పుడు ఒక విధంగా చూసుకుంటామండి. ఒక్కసారి మిమ్మల్ని మీరు అడగండండి. ఒక్క అలవాటు మార్చుకోవడానికి మీకు ఎంత టైం పట్టింది? మీరు గనక నిజంగా ఒక పని మిమ్మల్ని మీరు మార్చుకోవాలని ట్రై చేస్తే, అదొక తిండి దగ్గర అలవాటు కానివ్వండి, లేదు ఒక హెల్త్‌కి సంబంధించిన అలవాటు కానివ్వండి, లేదా ఒక్క అలవాటు మీరు గనక మార్చుకొనుంటే ఎంత టైం పట్టింది మీకు? దానికి ఎంత స్ట్రగుల్ అనుభవించారు మీరు? అది అలా మారటానికి? ఒక్కసారి మిమ్మల్ని మీరు చూస్తే ఎన్ని సార్లు ఫెయిల్ అయ్యాం ఆ అలవాటు మార్చుకోవటంలో. ఎప్పుడైతే మనల్ని మనం చక్కగా చూస్తామో అండి, మనం పక్కన వాళ్ళని మీరు మారాలి అని అనుకున్నప్పుడు, వాళ్ళకేం జరుగుతుందో ఈజీగా ఎంపథైజ్ చేయొచ్చండి. ఇప్పుడు ఇంత నాలెడ్జ్ ఉండి, ఇంత తెలుసుకొని, ఇలాంటి క్లాసులు ఇన్ని అటెండ్ అయ్యి, నాకే నా పరిస్థితి ఇలా ఉంటే, అవతల వాళ్ళ సంస్కారాలు ఎలాంటివి? వాళ్ళకెలాంటి ఎక్స్‌పోజర్ ఉంది లైఫ్‌లో? వాళ్ళు ఎన్నాళ్ళ నుంచి దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు? ఎప్పుడైతే ఈ రియాలిటీ చూస్తామో అండి, సహజంగా ఇంక ఏం చెయ్యాలి అనే దాని మీద మైండ్ ఉంటదండి. సో, ఒక్కసారి అందరం కూడా ఒక ప్రాక్టీస్ చేద్దామండి. ఇప్పటి వరకు థియరీ నేర్చుకున్నాం గదా! ఒక్కసారి అందరం గూడా ప్రాక్టీస్ చేద్దాము. సో, అందరూ గూడా మీ నోట్‌బుక్కు, పెన్ను తీసుకోండండి. సో, ఇది మీ అందరికి హోంవర్క్ ఇచ్చాను. బట్ హోంవర్క్ చేసినా, చేయకపోయినా ఒకసారి ఇక్కడ మళ్ళీ చేయండి. మీకు బాగా క్లోజ్ రిలేషన్‌షిప్‌లో ఒక డిస్టర్బెన్స్ అయింది. ఈ మధ్య జరిగిన గొడవ ఒకటి తీసుకోండి. ఒక గొడవ గాని, ఒక డిసగ్రీమెంట్ గాని, మిమ్మల్ని ఇంకా అది ఇరిటేట్ చేస్తుంది. ఇంకా గుర్తొస్తున్న ఒక విషయం తీసుకోండి. ఓకే. అందరూ గూడా తీసుకున్నారు గదా! పెన్ను, పేపర్‌తో అందరూ రాయండండి. ట్రస్ట్ ద ప్రాసెస్ అందరూ రాయండి. సో, మనం ఒకసారి అప్లై చేద్దాం. ఈ నాలెడ్జ్‌ని ఒకసారి మన లైఫ్‌లో అప్లై చేద్దాం. అప్పుడు క్వెషన్స్ ఒస్తాయి. సో, అసలు ఆ సిట్యుయేషన్ ఏంటి? ఆ గొడవ జరిగిన సందర్భం ఏంటి? అక్కడ ఏం జరిగింది? ఎవరెవరికి మధ్య జరిగింది? సో, నేను క్వెషన్స్ చెప్తూ ఉంటాను. మీరు ఆన్సర్ రాస్తూ వెళ్ళండి. క్వెషన్స్ కాపీ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఆన్సర్ రాస్తూ వెళ్ళండి. వివరంగా రాయండండి. మీకు ఏ భాషలో కంఫర్టబుల్ అయితే ఆ భాషలో. అందరూ కూడా రాయండండి. పెన్ను, పేపర్‌తో రాయండి. ఆ సిట్యుయేషన్‌లో నేనెలా రియాక్ట్ అయ్యాను? నేనెలా ఏం మాట్లాడాను? నేనెలా రియాక్ట్ అయ్యాను? అలాంటి నా బిహేవియర్ వల్ల అవతల వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం జరిగింది? వ వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆన్ ది అదర్ పర్సన్? ఆ సందర్భంలో నేను ఎక్స్‌పెక్ట్ చేసింది ఏం జరగలేదు. నేను అనుకున్నది ఏం జరగలేదు. ఆ సిట్యుయేషన్‌లో.
ఒక మనిషి గురించి కానీ, ఒక విషయం గురించి కానీ మీరేమనుకున్నారు? అక్కడ ఏం జరిగింది? మీ ఎక్స్‌పెక్టేషన్ ఏంటి ఆ సిట్యుయేషన్‌లో? ఈ 5 క్వెషన్‌లకి ఆన్సర్ రాసేసుంటే యెస్ అని టైప్ చేయండి చాట్ బాక్స్‌లో. లేకపోతే నో అని చేయండి. సో దట్ నేను వెయిట్ చేస్తాను. డన్? ఓకే. సో నెక్స్ట్. సో ఆ సందర్భంలో వాళ్ళ ఉద్దేశ్యం పట్ల నా అజంప్షన్ ఏంటి? వాట్ వాస్ మై అజంప్షన్ అబౌట్ దేర్ ఇంటెన్షన్ ఇన్ దట్ సిట్యుయేషన్? అవతలి వాళ్ళ సామర్థ్యం పట్ల నాకున్న అవగాహన ఏంటి? వాళ్ళు ఆ సిట్యుయేషన్‌లో వాళ్ళు డీల్ చేయగలిగే స వాళ్ళ సామర్థ్యం పట్ల నా అవగాహన ఏంటి? ఆ సందర్భంలో నేను ప్రతిస్పందించిన తీరు, నేను రియాక్ట్ అయిన తీరు ఏదైతే ఉందో, అది నా సామర్థ్యం గురించి ఏం చెప్తుంది? మీ బిహేవియర్ ఏదైతే ఉందో ఆ సిట్యుయేషన్‌లో, అది మీ సామర్థ్యం గురించి ఏం చెప్తుంది? ఇప్పుడు ఇవన్నీ అర్థం చేసుకున్నారు గదా! ట్రస్ట్ అంటే ఏంటి అనేది. మీకు ఆ సంబంధం మీకు సంబంధంలో ఆ గోల్ అనేది మీకు గుర్తుంటుంటే, మీలో ఈ ఫీలింగ్ ఎదుటి వాళ్ళ ఉద్దేశ్యం లోపం లేదు. వాళ్ళ సామర్థ్య లోపంలో జరిగిందనే క్లారిటీ ఇప్పుడు మీకు ఉంటే, ఎలా మీరు రెస్పాండ్ అయ్యుంటే బాగుండేది? ఆ సిట్యుయేషన్‌లో మీరు ఏం చేసుంటే బాగుండేది?
సో ఈ యాక్టివిటీ అందరూ చేశారనుకుంటున్నానండి. అట్లీస్ట్ మానసికంగా అయినా చేశారనుకుంటున్నాను. సో ఏంటి ఈ మొత్తం చేసిన తర్వాత మీకేమనిపిస్తుంది? మీ గురించి ఇది మీకేమని చెప్తుంది? ఎవరైతే యాక్టివిటీ చేశారో అన్మ్యూట్ చేసి ఒక 2 లైన్స్‌లో ఇప్పుడు ఈ యాక్టివిటీ చేసిన తర్వాత మీ గురించి మీకేమనే ఇన్‌సైట్ వస్తుంది? అన్మ్యూట్ చేసి షేర్ చేయండండి అందరూ. హలో సార్. వినిత గారు. చాలా వీక్ పర్సన్‌ని అటెన్షన్ సీకింగ్ ఎవరైనా ఏమైనా మంచిగా నా గురించి మాట్లాడాలి అనుకుంటా. సిట్యుయేషన్‌ని కొంచెం ఎగ్జాగరేట్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకే. నో అక్కడ వాట్ ఈస్ దట్ ఈస్ టెల్లింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే అండి, నాకు మీకు వచ్చిన ఇన్సైట్ ఏంటి ఆ సిచ్యువేషన్ ఇప్పుడు ఈ ప్రాసెస్ మొత్తంలో? I personally feel I'm weak, sir. Like I could not handle it better. ఓకే. మేబీ ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఉండాల్సిందేమో. దిస్ ద రైట్ థింగ్. ఆ సిచ్యువేషన్‌లో నేను ఇంకొంచెం సరిగ్గా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఉండాల్సిందేమో. దిస్ ద పాయింట్. నైస్. అదర్స్ అండి? సునీత గారు. సిచ్యువేషన్ లో నాకు ఏమనిపించిందంటే అంత గుడ్డిగా నమ్మకుండా ఉండాల్సింది. అంత నమ్మటం వల్ల వాళ్ళు చాలా మంచి ఇలా చేస్తారు అనుకున్నాను. సో అంత గుడ్డిగా నమ్మకుండా కొంచెం 50-50గా ఉంటే పోయేది అని అనిపించింది సార్. సో ఆ సిచ్యువేషన్ లోను ఆ మనిషిని నేను సరిగ్గా ఎవాల్యుయేట్ చేసి ఉంటే బాగుండేది. ఇంట్రెస్టింగ్. అదర్స్ అండి? సార్ మల్లి గారు. ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రాసెస్. నాకు దొరికిన ఇన్సైట్ ఏంటంటే ఇప్పుడు యాక్చువల్లీ సిచ్యువేషన్స్ ఓకే, సొల్యూషన్ అనేది బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది. యాక్చువల్ లాస్ట్ ఉంది కదా, లాస్ట్ వివరణ లైక్ బాధ్యత గల వ్యక్తిగా నా స్పందన ఏముండాలి అంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ అవతల పర్సన్కి సామర్థ్యం లేదు, అంటే దే ఆర్ నాట్ అప్ టు ద కెపాసిటీ లేదు, అండర్స్టాండింగ్ కెపాసిటీ. సో ఈ పాయింట్ ఏంటంటే వాట్ ఈస్ గివింగ్ మీ అంటే ఇన్సైట్ ఏంటంటే బాధ్యత వ్యక్తిగా నా స్పందన ఏంటంటే వాట్ ఈస్ ద సొల్యూషన్ ఐ కెన్ డూ అనేది ఐ కెన్ గివ్ అని. సో బెస్ట్ వుడ్ బి నాకు ఇమీడియట్గా వచ్చిన ఐడియా ఏంటంటే ఏదన్నా థర్డ్ పర్సన్ ద్వారా వివరణ ఇప్పిస్తే బాగుండేది అనిపించింది అనమాట. యాక్చువల్గా ఏంటంటే సిచ్యువేషన్లో నేను చెప్పిన వినేటట్లు లేరు కాబట్టి, సో వాళ్ళ కెపాసిటీ లేదు కాబట్టి, అండ్ ఫీలింగ్స్ బిట్వీన్ 2 people ఆర్ నాట్ వైబింగ్ వెల్ కాబట్టి ఇంకెవరన్నా పెద్ద మనిషి ద్వారా వాళ్ళకి తెలిసిన మనిషి ద్వారా నేను అప్రోచ్ అయ్యి థర్డ్ పర్సన్ ద్వారా వాళ్ళకి వివరణ ఇప్పిస్తే ఇట్ కుడ్ హావ్ అంటే కొంచెం సొల్యూషన్ దొరుకుతుందేమో అనిపించింది. గ్రేట్ మల్లి గారు. అది ఇప్పుడే వచ్చింది. మీ సామర్థ్యం గురించి మాట్లాడుతున్నాం, అవతల వాళ్ళ గురించి కాదు. మై సామర్థ్యం హియర్ ఈస్ టు హౌ డు ఐ స్పందన అంటే హౌ డు ఐ టేక్ ఇట్ అంటే సొల్యూషన్ అనేది ఐ షుడ్ అప్రోచ్ సమ్వన్ అంటే ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూలో. Nice. That's what I'm asking, sir. Yes, Thank you yes, for honest reflection. Yes, sir. Others అండి, I request everyone ఒక 2 లైన్లో what it is telling about yourself ఆ సిచ్యువేషన్ లో ఏం చేసుంటే బాగుండేది అన్నప్పుడు. ఉదయ్ కుమార్ గారు. అన్నిటికీ ఆన్సర్స్ రాశానండి. నా సామర్థ్యం కరెక్ట్ గానే ఉంది అని నాకు అది అర్థమైంది. నేను రెస్పాండ్ అవ్వాల్సిన తీరు కానీ జరిగిన సందర్భంలో వెరీ గుడ్, అన్ని పర్ఫెక్ట్ గానే రెస్పాండ్ అయ్యాను. హానెస్ట్ గానే, ఇట్స్ నాట్ లైక్ ఎగ్జాజరేటింగ్, హానెస్ట్ గానే చేయవలసిన యాక్షన్ ఎలాగైతే ఒక బాధ్యతాయుతమైన యాక్షన్ ఎలాగైతే తీసుకోవాలో తీసుకున్నప్పటికీ కూడా ఆ సిట్యుయేషన్ కరెక్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే అది అవతలి వారి సామర్థ్యాన్ని ఎస్టిమేట్ చేశాను. ఎన్నిసార్లు ఎస్టిమేట్ చేసినా అవతలి వారి సామర్థ్యం అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే అంటే మళ్ళీ నేను అవతలి వారి కాన్సెప్ట్ ఎందుకు చెప్తున్నానంటే దేర్ విల్ బి 2 sides. మన సామర్థ్యం అండర్స్టాండ్ చేసుకుంటున్నాము, అవతల వారి సామర్థ్యాన్ని కూడా అండర్స్టాండ్. సో ఇది ఎలా ఉంటుందంటే అది మహాభారతంలో కృష్ణుడు దుర్యోధనుడికి ధర్మం చెప్పడానికి ప్రయత్నించినప్పుడు వద్దులేండి సార్ రిఫరెన్సెస్ వద్దులేండి, అటు ఇటు వెళ్ళొద్దు. నా సామర్థ్యాన్ని నేను కరెక్ట్ గానే అనలైజ్ చేశానండి. నేను కరెక్ట్ గానే నేను సరిగ్గానే చెప్పాను.
అని నాకు హానెస్ట్గా ఆన్సర్ ఇస్తే నాకు అలానే తెలిసింది. ఓకే, సో నేను నా క్వశ్చన్ ఏంటంటే ఉదయ్ కుమార్ గారు, మీకు ఆ సంబంధంలో మీ గోల్ ఏంటి? ఆ సందర్భంలో నా గోలు ఆ ఆ పలానా వ్యక్తితో కానీ ఆ సందర్భాన్ని నేను సరిచేద్దామని ప్రయత్నించాను. అది నా గోలు. ఆ, ఆ, సో ఈ సంబంధము బెటర్ అవ్వాలి అనేదే కదా, అవునండి, ఇద్దరు హ్యాపీగా ఉండాలనేదే గోలు. అవునండి. ఇప్పుడు ఏది మీరు చేసినా ఈ గోల్ అనేది రీచ్ అవుతున్నారా? ఆ, లేదు, అవ్వట్లేదు. అంటే చేయాల్సింది ఏదో ఉంది, ఇప్పుడు అది చేయలేదు అనేదే కదా. అలా అని కాదు, నో అలా కాదు, నో ఉమ్, అలా కంక్లూడ్ చేయదు. అందుకే చెప్తున్నాను, అలా ఉమ్, కంక్లూడ్ చేయదు. చేయవలసిన ప్రయత్నాలు సంవత్సరాల తరబడి చేసినా కూడా ఉమ్, అది అది ఫుల్ఫిల్ అవ్వట్లేదు. అంటే అవతల వారి సామర్థ్యం కూడా వాళ్ళు వారి సామర్థ్యానికి తగ్గట్లు వారు అర్థం చేసుకోవడానికి వారు సిద్ధంగా లేరు. అంటే వాళ్ళు చెవులు మూసేసుకొని ఉన్నారు. yes, whatever the reason, ఎనీ but రీజన్ సో ఎనీ రీజన్. సో అవతల వారి సామర్థ్యం కూడా అర్థమైంది, నా సామర్థ్యం నాకు అర్థమైంది, అవతల వారి సామర్థ్యం అర్థమైంది. సో ఏ ప్రయత్నం చేసినా ఇక ఉపయోగం లేదు అనేది అల్టిమేట్ గా కంక్లూజన్. దట్స్ వాట్. అది అంతే. దట్స్ ఇట్. గుడ్, థింక్ అబౌట్ ఇట్. Yes. ఇంకా మనం నెక్స్ట్ ప్రపోజల్స్ మే హెల్ప్ యూ ఓకేనండి, వర్క్ ఆన్ ఇట్. గుడ్. డెఫినెట్లీ. ఎనీ ఇన్సైట్స్ అండి క్విక్ గా, అదర్స్ ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళు? సార్ నమస్తే అండి. అవగాహన నేను ఒక్క నిమిషం, వెంకటేశ్వర గారు, రిషిత గారు, గో హెడ్. నాకు ఎవరితో అయినా ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు అది ఇబ్బందిగా అనిపిస్తే నేను అక్కడితో అది ఎండ్ చేసేసి మాట్లాడడం మానేస్తాను. సో అక్కడ ఆర్గ్యుమెంట్ జరిగి అవతల వాళ్ళకి విషయం ఎక్స్ప్లెయిన్ చేయడం లాంటిది ఏమీ జరగదు. నేనే మాట్లాడడం అక్కడతోనే కట్ చేసి ఇట్స్ ఓకే అని నేను వెనక్కి తగ్గేస్తాను, ఇంకా మాట్లాడను వాళ్ళతో. అంటే వాళ్ళు నేను మాట్లాడకపోవటాన్ని సంథింగ్ హ్యాపెండ్ అని రియలైజ్ అయ్యి వాళ్ళు వచ్చి మాట్లాడతారు తర్వాత. అది ఇంట్లో వాళ్ళైతే అఫ్ కోర్స్ 1 or 2 hours, బయట వాళ్ళైతే మేబీ 1 week or సంథింగ్ లైక్ దట్. ఇంట్రెస్టింగ్. అలా అని నేను వాళ్ళనేమి నువ్వు ఇలా చేసావు కాబట్టి నాకు కొంచెం అసహనంగా అనిపించింది అని నేనేం చెప్పను. అది మళ్ళీ వాళ్ళలో ఇదినే నువ్వు ఈ పని చేసావు అది నాకు నచ్చలేదు అని మధ్యలో నాకు నచ్చకపోవటం అవతల వాళ్ళకి సంబంధించింది, అది నా వరకే. సో అది చెప్పను కానీ ఓకే మళ్ళీ వాళ్ళు వచ్చి మాట్లాడడం మొదలు పెడితే మాట్లాడేస్తాను. సో నేను చేస్తున్నది కరెక్టా కాదో కూడా నాకు తెలియదు. మీరు ఎవాల్యుయేట్ చేసుకోండి మేడం. లైక్ బయట నుంచి ఎవాల్యుయేషన్ అనేది చాలా కష్టము. యూ హ్యావ్ టు ఎవాల్యుయేట్. ఆ బిహేవియర్ వల్ల సంబంధం అనేది ఇంప్రూవ్ అవుతుందా? అంటే అక్కడికి ఆర్గ్యుమెంట్ నేను ఏమి చేయటం లేదు కాబట్టి ఓకే అని చెప్పి మళ్ళీ వాళ్ళు మాట్లాడేస్తారు. డెఫినెట్లీ ప్రాబ్లం అయితే క్రియేట్ చేయట్లేదు మీరు. నేనే వెనక్కి తగ్గేసి ఓకే ఇది ఇక్కడ పెద్ద ఇంట్లో వాళ్ళైనా ఉన్నాయి బయట వాళ్ళైనా ఉన్నాయి. థింక్ అబౌట్ ఇట్ మేడం, థింక్ అబౌట్ ఇట్. వి విల్ డిస్కస్ ఇట్ ఫర్దర్. నైస్. సో సార్ ఇప్పటి వరకు సమ్మరీ ఏంటంటే, ఈ మొత్తం మన డిస్కషన్లో ఎప్పుడైతే మనలో విశ్వాసం అనే భావం ఉంటుందో ఎదుటి వాళ్ళ సామర్థ్యాన్ని చూడగలిగే ఎబిలిటీ వస్తుందండి. ఆ మైండ్లో ఆ స్పేస్ వస్తుంది మనకి. ఎప్పుడైతే సామర్థ్యం చూస్తున్నామో, నా సామర్థ్యం తక్కువైతే నేను ఎదుటి వాళ్ళ నుంచి నేర్చుకుంటాను, నాకు సామర్థ్యం ఎక్కువ ఉంటే ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేస్తాను, నా సంబంధం ఉంది కాబట్టి. ఇద్దరికీ సామర్థ్యం తక్కువ ఉంటే మూడో వ్యక్తి సపోర్ట్ తీసుకుంటాం. ఇంతేనండి. ఈ మొత్తంలో భావం అయితే మాత్రం నిశ్చితంగా ఉంటుందండి. ఎదుటివాడు నాకు సంబంధికుడు, నాకు సంబంధం ఉంది అనేది మర్చిపోవండి. ఇప్పుడు ఏమవుతుందంటే, ఎప్పుడైతే మనం భావం అనేది మిస్ అవుతుందో వాడికి నాకు ఉన్న సంబంధం కనిపించట్లేదండి. సంబంధం కనిపించినప్పుడే పిచ్చి పిచ్చి మాటలన్నీ పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటాం సంబంధాల్లో. సో అదే మన సమయాభావం వల్ల నేను కొంచెం మూవ్ అవుతానండి. కొంచెం వి స్పెండ్ లాట్ మోర్ టైమ్ ఆన్ ఇట్. హోప్ ఈ పాయింట్ గురించి ఆలోచించండి.
చాలా చాలా హెల్ప్ అవుతుంది ఈ ఫీలింగ్ గనక మనలో ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే. సో రెండో ఫీలింగ్ అండి స్నేహభావము అనేది. సో ఏంటి స్నేహభావం అంటే? ఒకసారి అందరూ కూడా చాట్ బాక్స్‌లో రెస్పాండ్ అవ్వండండి. మీరు ఎప్పుడైతే అన్మ్యూట్ చేసి రెస్పాండ్ అవ్వండి. ఒక మంచి సీనరీ చూస్తారో, ఒక ప్రకృతిలో ఒక మంచి బ్యూటీని చూసినప్పుడు గానీ, ఒక మంచి ఇంద్రధనుస్సుని చూసినప్పుడు గానీ, ఏమనిపిస్తుంది మనసుకి? ఎలా అనిపిస్తుంది మనకి? ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఆహ్లాదకరంగా. ఓకే. ఓకే. హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే. ప్లెజెంట్‌గా ఉంటుంది. ఓకే. ఓకే. బ్లిస్ బావుంటుంది. ఓకే. సో ఇట్స్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సేయింగ్ దట్. కానీ ఇలా చూసినప్పుడు మనం ఇలా ఎందుకు ఆలోచించట్లేదండి? ఈ ఇంద్రధనుస్సు ఇంకొంచెం ఒక 17 డిగ్రీలు ఇంకొంచెం కిందకు వంగుంటే ఎంత బాగుండేదో? ఈ ఆకులు ముదురు నీలంగా ఉంటే ఇంకెంత బాగుండేదో? ఈ కొమ్మలు ఇంకొంచెం పెద్దగా ఉండాలి కదా! ఎందుకు అలానే ఉన్నాయి చిన్నగా? ఇలా ఎందుకు ఆలోచించట్లేదండి మనం? అంటే వీఆర్ క్వైట్ సాటిస్ఫైడ్ విత్ దట్ సిచ్యుయేషన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే. వన్ ఆన్సర్. అదర్స్ అండి? ఎందుకు అలా ఆలోచించట్లేదు మనం? బికాజ్ యూ కెనాట్ కంట్రోల్ దట్. వి కెనాట్ కంట్రోల్ ఇట్. ఓకే. కంట్రోల్ చేయగలిగితే అలా ఆలోచించేవాళ్ళమేనా? మేబీ సార్ అప్పుడే కదా మేము మోడిఫై చేయగలిగేది మా ఓకే. చేతుల్లో. ఓకే. ఇంట్రెస్టింగ్. ఓకే. సార్ ఆకులు ఎండిపోతే పచ్చగా ఉండాలని కోరుకుంటాం కదా సార్. ఓకే. ఎందుకు ఇప్పుడు చూడంగానే అరే బాగుంది అనే ఫీలింగ్ వచ్చేస్తుంది కదా! ఎందుకు వెంటనే ఈ ఆలోచన రావట్లేదు? అరే ఇంకొంచెం ఇది ఇలా ఉంటే బాగుంటది కదా! అంటే దానిపైన ఎక్స్పెక్టేషన్ అవి ఉంది. రియాక్ట్ అవ్వవు కాబట్టి. అవి రియాక్షన్ అవ్వవు కాబట్టి దాని మీద ఎక్స్‌పెక్టేషన్ లేదు కాబట్టి. ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈస్ గా మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. హా! నైస్ పాయింట్ మేడం సునీత గారు. ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా యాక్సెప్ట్ చేస్తున్నాం. మన మైండ్ ఎలా ఈ సూత్రం ఏంటంటే అండి, ఒక మనిషిని కానీ, ఒక సిట్యుయేషన్‌ని గాని ఎప్పుడైతే ఉన్నది ఉన్నట్లు చూస్తామో, ఉన్నది ఉన్నట్లు యాక్సెప్ట్ చేస్తామో, స్వీకృతి భావంతో చూస్తామో, అప్పుడు మన మనసులో కలిగే ఫీలింగ్ హ్యాపీనెస్ అండి. కానీ ఇది మనందరం అసలు ఎటువంటి సంకోచం లేకుండా అందరూ బావుందనేసారు. బట్ మన సంబంధాల్లో ఎవరితో అయితే ఉంటున్నామో, ఆ మనుషుల్ని చూడంగానే ఇలాంటి ఫీలింగ్ వస్తుందా? ఆ మనిషి ఎలా ఉన్నాడో అలా చూడగలుగుతున్నామా? లేదు ఒక ట్రాప్‌లో పడిపోయామా? ఇఫ్ అండ్ దెన్ ట్రాప్. ఇఫ్ యూ బిహేవ్ లైక్ థిస్, దెన్ ఓన్లీ. నువ్వు ఇలా ఉంటేనే దెన్. లేదా ఆ మనిషి ఎలా ఉన్నాడో అలా యాక్సెప్ట్ చేయగలుగుతున్నామా? ఏమవుతుందండి అండి మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనల్ని మనం ఎప్పుడైతే సరిగ్గా ఎవాల్యుయేట్ చేసుకోమో, ఎదుటి వాళ్ళని ఎవాల్యుయేట్ చేసే విధానం కూడా తప్పుగా ఉంటుందండి. ఒకసారి మిమ్మల్ని మీరు చూసుకోండండి. మీరేమన్నా మనం పర్ఫెక్ట్ పర్సనా అండి? అసలు ఏ తప్పులు చేయకుండా అన్నీ ఎప్పుడు రైట్ చేసే మనుషులా మనం? యెస్ ఆర్ నో? కాదు. కాదు. నో కదా! క్లియర్‌గా నో కదా! నో. ఆ! సో మన లోపాలు మనకున్నయి. మన బ్యాక్‌గ్రౌండ్ మనకుంది. అదే విధంగా ఎదుటి వ్యక్తి కూడా తన లోపాలు తనకున్నయి అనేది మనకు తెలుస్తుందా? అనేది మనం గుర్తించి ఎలా ఉన్నాడో అలా యాక్సెప్ట్ చేస్తున్నామా? కంప్లీట్ పర్సన్. మనల్ని మనం ఎలా అయితే యాక్సెప్ట్ చేసుకుంటున్నామో. సో ఒక్కసారి రియాలిటీ చూస్తే అండి, మన లైఫ్‌ని మనం తొంగి చూస్తే, మన బిహేవియర్ అనేది మనం చిన్నప్పటి నుంచి మనం పెరిగిన వాతావరణం, మనకి లైఫ్‌లో ఎలాంటి గైడెన్స్ దొరికింది, పెద్దల నుంచి కానీ, పేరెంట్స్ నుంచి కానీ, టీచర్స్ నుంచి కానీ, మన హ్యాబిట్స్ మనం ఏది రిపీటెడ్‌గా ప్రాక్టీస్ చేస్తూ వచ్చాం. దాన్ని బట్టి మనకు సామర్థ్యం ఉంది. అదే విధంగా ఎదుటి వ్యక్తికి కూడా ఒక హిస్టరీ ఉంది. ఆ వ్యక్తి ఎక్స్‌పోజర్ ఏంటి? ఆ వ్యక్తి పెరిగిన వాతావరణం, ఆ వ్యక్తి అలవాట్లు, ఈ మొత్తాన్ని కంప్లీట్‌గా చూడగలుగుతున్నామా? ఎప్పుడైతే ఈ రియాలిటీని చూస్తామో అండి, ఈ స్వీకృతి, యాక్సెప్టెన్స్ అనేది ఒక మనిషి పట్ల ఈ స్వీకృతి భావం అనేది వస్తుందండి. అయితే సంబంధంలో
ఎప్పుడైతే ఈ స్వీకృతి భావం ఉందో అండి, అప్పుడు ఆ మనిషితో సంబంధం అనేది క్లియర్‌గా కనిపిస్తదండి. ఎదుటివాడు నాకు సంబంధికుడు అనే క్లారిటీతో వచ్చే భావం. ఆ యాక్సెప్టెన్స్ దట్ యాక్సెప్టింగ్ ది అదర్ పర్సన్ ఈస్ మై రిలేటెడ్ అనే అండర్‌స్టాండ్‌తో వచ్చే భావాన్ని స్నేహ భావం అన్నారండి. ఇదేదో థియరీ గాదండి. ఒకసారి మీరు చూడండి. మీ లైఫ్‌లో ఏదన్నా లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్ గనక ఉండుంటే మీకు, ఆ రిలేషన్‌షిప్ ఎందుకుంది అంటే, ఆ మనిషితో ఆ ఫ్రెండ్‌షిప్ అనేది మీకెందుకుందంటే, ఆ లాంగ్ టర్మ్‌గా మీరు ఆ మనిషి ఎలా ఉన్నారో అలా యాక్సెప్ట్ చేశారు. దీన్ని స్నేహ భావం అన్నారండి. ఫీలింగ్ ఆఫ్ ఎఫెక్షన్ ఇన్ ఇంగ్లీష్. ఇది లూజ్‌లీ ట్రాన్స్‌లేటెడ్ అండి. సో, ఎప్పుడైతే ఈ ఫీలింగ్ మనలో ఉంటుందో అండి, అప్పుడు మనం చ అంటే చాలా ఫ్రెండ్లీగా, చాలా ఆహ్లాదంగా సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేస్తామండి. ఎప్పుడైతే ఈ ఫీలింగ్ ఉండదో, అక్కడ ఆ మనుషుల పట్ల వ్యతిరేకత అనేది ఎక్కువుంటుందండి ఆ సంబంధంలో. సో, ఎస్పెషల్‌గా అండి మన ఇళ్లల్లో, మన క్లోజ్ రిలేషన్‌షిప్‌లో ఈ యాక్సెప్టెన్స్ అనేది ఉందా అనేది మనమే టెస్ట్ చేసుకోవాలి. సో, నేను నాకు ఇదంత ఈజీ గూడా కాదండి ఇది. లైక్ ఇది జస్ట్ దీన్ని కాన్షియస్‌గా ప్రాక్టీస్ చేయాలి ఈ ఫీలింగ్‌ని. సో, నేను నా ఒక పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. సో, నేను ఈ కంటెంట్‌ని నా మ్యారేజ్‌కి ముందు కూడా నేను టీచ్ చేస్తూ ఉండేవాడిని. నాకు మ్యారేజ్ అయింది. దెన్ సే ఆఫ్టర్ దట్ ఆల్సో వి ఆర్ ఎక్స్‌ప్లోరింగ్ ఇట్. సో, మా ఇంట్లో జరిగిన ఒక సంఘటన. సో, నేను ప్యూర్ వెజిటేరియన్. మా వైఫ్ ప్యూర్ నాన్ వెజిటేరియన్. ఇప్పుడు ఇంట్లో ఏమొండాలి? చుట్టాలొస్తే ఏది తీసుకురావాలి? సో, ఇప్పుడు మాకొక అబ్బాయున్నారు. సో, వాడికి నెక్స్ట్ జనరేషన్‌కి మేము ఏం ఫీడ్ చేయాలి? సో, ఆబ్వియస్‌లీ హూ టేక్స్ ద డెసిషన్? సో, ఇంట్లో ఎవరైతే ఎర్నింగ్ ఉందో వాళ్ళు దే డూ ఇట్. బట్ ఎవరు వండేది? సో, దే ఆల్సో హావ్ దేర్ ఓన్ పవర్. సో, చు ఈ ఈ సందర్భంలో ఏమైందంటే లైక్ రోజు రోజుకి మా మధ్య ఈ కాన్‌ఫ్లిక్ట్ అనేది పెరుగుతూ ఉందన్నమాట. ఏది తినాలి? ఏది హెల్తీ అని. సో, ఎప్పుడైతే అవతల వాళ్ళు సిక్ అవుతారో లైక్ అది మనకొక వెపన్‌గా ఉంటుంది గదా! చూడు ఇలాంటివి తింటున్నావు నువ్వు అందుకే సిక్ అయ్యావని. సో, ఎప్పుడైతే నేను సిక్ అవుతున్నానో మా ఆవిడ ఆకులు, అల్లములు తింటే ఇలానే అవుతారు అని. సో, ఇప్పుడేమైందంటే ఇద్దరి మధ్య ఈ టిట్ ఫర్ టాట్ ఈ టామ్ అండ్ జెర్రీ లాగా అయిపోయిందండి. ఇప్పుడు నా ఉద్దేశ్యం ఏంటి? నేను ఇప్పుడు ఇయన్నీ చదువుకున్నాము, ఇన్ని డిగ్రీలు జేశాము, ఇన్ని యోగా యోగా మన హెల్త్ గురించి అవగాహన ఉంది అని నా నాలెడ్జ్‌ని నీ మంచి కోరుకుంటున్నాననే ఎదుటి వాళ్ళ మీద ఫోర్స్ చేయటం మొదలుపెట్టా. నువ్వు ఇలా చేస్తేనే ఐ విల్ యాక్సెప్ట్. నువ్వు ఇలా ఉంటేనే. ఇలాంటి బిహేవియర్ వల్లండి స్లోగా ఆ సంబంధంలో ఎదుటి వాళ్ళు ఒత్తిడి ఫీల్ అవ్వటం మొదలైంది. ఆ ప్రెషర్ వల్ల స్లోగా ఈ డిస్టెన్స్ పెరుగుతుంది. సో, ఇలాంటి వన్ ఆఫ్ ద వర్క్‌షాప్ మేము రిఫ్లెక్ట్ చేస్తున్నప్పుడు నాకు అర్థమైందేంటంటే, మనం నిజంగా ఎదుటి వాళ్ళని ప్రేమిస్తే, వాళ్ళు మనతో కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వాలా? అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వాలా? ఎదుటి వాళ్ళని మనం కండీషన్స్‌తో యాక్సెప్ట్ చేస్తున్నామా? వాళ్ళు ఎలా ఉన్నారో అలా చూడగలుగుతున్నామా? ఇదే ఎదుటి వాళ్ళు నన్ను కూడా కండీషన్స్‌తోనే యాక్సెప్ట్ చేస్తే నేనెలా ఫీల్ అవుతున్నాను? ఎప్పుడైతే ఈ రిఫ్లెక్షన్ వచ్చిందో అండి, ఇప్పుడేమవుతుందంటే, నీ మంచి నేను కోరుకుంటున్నాను అని అనుకోనే మనం ఎక్కువ హార్మ్ చేస్తున్నామండి ఎదుటి వాళ్ళని. సో, ఎప్పుడైతే ఈ అండర్‌స్టాండింగ్ ఉందో దెన్ వి స్టాప్డ్ ఫోర్సింగ్ ఈచ్ అదర్. సో, ఎప్పుడైతే సందర్భం వస్తుందో, ఎప్పుడైతే ఒక కను ఎదుటి వాళ్ళు నా వెల్ విషర్ అనే భావం అనేది ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అవుతుందో, దెన్ నేచురల్‌గా డిస్కషన్ అనేది స్టార్ట్ అవుతుందండి. సో, ఎప్పుడైతే సహజంగా ఈ డిస్కషన్ అనేది ఉందో, సో, స్లోగా అలవాట్లు మార్చుకోవటము, ఏది బెటర్ అయితే అది చేయటము, ఇవన్నీ నేచురల్‌గా జరిగిపోయినాయండి. బట్ నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే అండి, మన అనుకున్న వాళ్ళని వి వాంట్ టు కరెక్ట్ ఫస్ట్. అది నడవదండి. హావ్ వి కనెక్టెడ్ ఫస్ట్. కనెక్ట్ ఫస్ట్, కరెక్ట్ లేటర్. ఎప్పుడైతే మనలో ఈ భావం, ఈ విశ్వాసం అనే భావం, స్నేహం అనే భావం మనలో ఉంటుందో అండి, సహజంగా
నేను నీ వెల్ విషర్‌ని, నేను నీ సుఖాన్ని కోరుకుంటున్నాను అనే కమ్యూనికేషన్ ఈజీగా జరుగుతదండి. ఇప్పుడేమవుతుందంటే మన బిహేవియర్ కానీ, మన మాటలు కానీ, ఇవన్నీ అవతలి ఆళ్ళలో ఆ ఫీలింగ్ రావట్లేదండి. యాస్ ఎ రిజల్ట్ ఇద్దరు కూడా ఆ డిస్సాటిస్ఫాక్షన్‌లో ఉండిపోతున్నాం. ఒకళ్ళు నా మాట వీళ్ళు వింటల్లేదు అనే ఒక డిస్సాటిస్ఫాక్షన్, అవతల వాళ్ళు వీళ్ళు నన్ను అర్థం చేసుకోవట్లేదని ఇంకో డిస్సాటిస్ఫాక్షన్. సో, ఈ 2 భావాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అనదర్ ఫీలింగ్ రెస్పెక్ట్ అని మనం మాట్లాడతాము. ఈ 3 గనక మన ఇంట్లో లోపిస్తే నరకం అంటే అదేనండి. సంబంధాల్లో నరకం అంటే అదే. సో, అయితే అవతల వాళ్ళు చేసేదాన్ని యాక్సెప్ట్ జేయాలా? లేదండి. దిస్ నాట్ సేయింగ్. మనిషిని యాక్సెప్ట్ జేస్తున్నామండి. చేసిన తప్పుని గాదు. ఎప్పుడైతే మనిషి పట్ల యాక్సెప్టెన్స్ అనే ఫీలింగ్ ఉంటుందో, అప్పుడు విషయం పట్ల మనిషి మైండ్ వెళ్తుందండి. సో, ఏం చేయాలి? ఎలా డీల్ చేయాలి? ఎలా హెల్ప్ చేయాలి? సో, ఎప్పుడైతే అది ఉంటుందో అండి, నేచురల్‌గా మనం హ్యాండిల్ చేసే కెపాసిటీ పెరుగుతుందండి. ఇప్పుడేమవుతుందంటే, ఎప్పుడైతే ఈ స్వీకృతి భావం లేదో, ఈ యాక్సెప్టెన్స్ అనేది లేదో, ఎజిటేట్ అవుతూ ఉంటామండి. చూడండి ఇప్పుడు ఏదన్నా ఒక సిట్యుయేషన్ ఫార్ములా ఏంటంటే, సిట్యుయేషన్ మైనస్ యాక్సెప్టెన్స్, ఎజిటేషన్, నెగెటివ్ ఫీలింగ్. ఏ సందర్భాన్న తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిటీలో ఉన్నారు. ట్రాఫిక్‌లో ఉన్నారు. ఏంది ట్రాఫిక్? ఎప్పుడు ఈ ట్రాఫిక్ ఇది ఇలాంటి సిటీ ఏంటి? ఇదేంటి? ఇదేంటి కానీ ఒకసారి చూస్తే ఆ సిటీలో ఎవరు ఉండమన్నారు మిమ్మల్ని? ఆ టైంకి బయటికి ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? ఒక ఆఫీస్ కానీ, ఒక బాస్ కానీ ఏదన్నా ఒకసారి ఒక సిట్యుయేషన్ తీసుకోండి. ఆర్ వి రియల్లీ యాక్సెప్టింగ్? ఓకే. థిస్ ఈస్ మై చాయిస్. ఎప్పుడైతే యాక్సెప్టెన్సో దెన్ ఇప్పుడు ఏం చేయాలి? అనే ఆలోచన వస్తదండి. ఎప్పుడైతే యాక్సెప్టెన్స్ లేదో ఈ నెగెటివ్ ఫీలింగ్‌తోనే మన ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోతుందండి. ఈ ఎనర్జీ పోతుంది. ఓపిక ఉంటలేదు. అసలు ఏం చేయాలో ఆలోచించడానికి. సో, ఇది స్నేహభావం అండి. సో, దీంట్లో ఏమన్నా క్వెషన్ ఉంటే అడగండి. ఇప్పటి వరకు డిస్కస్ చేసిన కంటెంట్‌లో ఏమన్నా క్వెషన్ ఉందా? థాంక్ యూ వాసు గారు. సో, ఎనీ క్వెషన్స్ అండి? ఎనీ డౌట్స్, క్లారిఫికేషన్స్? సార్ వింత్ గారు. మనిషిని యాక్సెప్ట్ చేయడము తప్పుని కాదు అన్నారు కదా! చేసిన పనిని యాక్సెప్ట్ చేయట్లేదండి. మనిషిని. ఆ బట్ మనిషితో నాకున్న సంబంధాన్ని. అది 2 డిఫరెంట్ అని ఎలా చూస్తాం? ప్రాబ్లమ్ వచ్చిందే తప్పు చేయడం వల్ల కాబట్టి, ఒకటి వదిలేసి ఇంకొకటి ఎలా చూస్తాం? హా! మనల్ని మనం ఎలా చూసుకుంటున్నామో అండి. ఇప్పుడు మనం మిస్టేక్ చేస్తున్నాం గదా! హ్మ్. మిమ్మల్ని మీరు తిట్టుకుంటున్నారా? అరే! ఇలా చేయకుండా ఉండాల్సిందే అనుకుంటున్నారా? 2 తిట్టుకుంటున్నా కూడా ఇట్లా చేయకుండా ఉండాల్సింది కూడా. సో, 10 రోజుల తర్వాత ఏదుంటుంది మనసులో? అంటే సార్ రోజు ఉండదు. గ్యాప్ పెరుగుతూ పోతదనమాట. అనుకోవడం, ఫీలింగ్ 2 సో, కూడా ఉంటాయి. ఏమవుతుందంటే అండి, మనల్ని మనం చూసుకునేటప్పుడు క్లియర్‌గా తెలుస్తుందండి. నేను తప్పు చేస్తున్నాను. నేను తప్పుడు మనిషిని కాదు. ఈ రెండిటిని క్లియర్‌గా చూడగలగాలండి. ఒక మనిషి ఆ సందర్భంలో ఎలా అనుకుంటాడో, ఎలాంటి అవగాహన ఉందో, దాన్ని బట్టి ఒక తప్పు చేస్తున్నాం. ఆ బిహేవియర్ అనేది ఉంది. ఆ మనిషి అండర్‌స్టాండింగ్ మారంగానే బిహేవియర్ మారిపోతుందండి. ఎప్పుడైతే విషయాన్ని సెపరేట్ చేస్తాం, ఇష్యూని, ఇండివిడ్యువల్‌ని సెపరేట్ చేస్తామో, ఇష్యూని ఎఫెక్టివ్‌గా హ్యాండిల్ చేయగలమండి. ఒక మనిషి పట్ల భావం అనేది మిస్ అవ్వదు. ఇప్పుడేమవుతుందంటే మనిషి ఎప్పుడైతే క్లబ్ చేసామో, ఆ మనిషి పట్ల భావాన్ని కోల్పోతున్నాం. అండ్ చూడండి ఇప్పుడు మన ఇష్యూస్ జరిగినప్పుడు విషయం గురించి ఎక్కువ మాట్లాడుతున్నామా? లేదు మనిషి గురించి ఎక్కువ మాట్లాడుతున్నామా?
యు ఆర్ మనిషి లైక్ దట్, యు ఆల్వేస్ డూ లైక్ దిస్, నువ్వు ఇలా అంటాడివి అలా అంటాడివి, నువ్వు ఎప్పుడు ఇంతే, ఇలాంటి మాటలు ఎక్కువ ఉన్నాయా? సరే ఏం చేయాలి? ఓకే, ఇది జరిగింది కదా, దాని మీద ఎక్కువ ఉందా డిస్కషన్? మనిషి గురించి ఎక్కువ ఉంటుంది. మోస్ట్లీ మనిషి గురించే ఉంటుంది సార్. ఎందుకు అంటే అండి, ఈ ఈ ఎప్పుడైతే క్లబ్ చేసామో మన మైండ్లో ఎజిటేషన్ ఉంది, ఈ ఫీలింగ్ అనేది పోయింది. హరి గారు. యా ష్యూర్. అదే వినత గారు అడిగారు కదా, సో అదర్ పర్సన్ ఒక మిస్టేక్ చేసినప్పుడు కానీ రాంగ్ బిహేవియర్ చేసినప్పుడు అది ఒక్కొక్కసారి జస్ట్ వన్ ఆఫ్ ఇన్సిడెంట్ ఉండొచ్చు ఆర్ రిపీటెడ్ కూడా చేస్తుండొచ్చు. చూసినప్పుడు ఆ మనిషిని అండ్ బిహేవియర్ ని రెండింటిని సపరేట్ చూడడం ఎలా అన్నారు కదా, సో అదే అండి ఇంటెన్షన్ కంపిటెన్స్ చెప్తున్నది అదే అండి. వాళ్ళ ఉద్దేశము సామర్థ్యం అనేది రెండింటిని సపరేట్ చేయాలి అని చెప్తున్నది. ఇంటెన్షన్ పరంగా చూడడం అంటే మనిషిని చూస్తున్నట్టు అండి. అండ్ ప్రతి మనిషి యొక్క స్వభావమే అలా ఉందండి. స్వభావం అంటే లైక్ ఇన్నేట్ గా, అంటే అసలు క్రియేషనే అలా ఉంది అనేది. దెర్ ఇస్ నో పర్సన్ ఇన్ ద వరల్డ్ హూ హ్యావ్ రాంగ్ ఇంటెన్షన్స్ అనేది చెప్తున్నాం. ఇట్ మే బి హార్డ్ టు బిలీవ్, ఎందుకంటే మనకు అవతల పర్సన్ ని కంపిటెన్స్ వాళ్ళ సామర్థ్యం ఆధారంగానే వాళ్ళని చూస్తున్నాం కాబట్టి మనకి వీళ్ళకి ఇక్కడ రైట్ ఇంటెన్షన్ ఉంది, ఉంటే ఎన్నిసార్లు ఇట్లా రాంగ్ బిహేవ్ చేస్తారని అనిపిస్తుంది. సో లుకింగ్ ఎట్ అదర్ పీపుల్స్ ఇంటెన్షన్ ఆ లెన్స్ ద్వారా చూడడం, రైట్, ఆ రియాలిటీని మనం యాక్సెప్ట్ చేయడం. ఇట్స్ ఎ ట్రూత్. ఇది ఒక అనాలిసిస్ పర్పస్ క్రియేట్ చేసిన లాజిక్ కూడా కాదండి. ఎందుకంటే మనది మనం కూడా చూసుకోవచ్చు కదా. వీ ఆల్వేస్ హ్యావ్ రైట్ ఇంటెన్షన్ ఈవెన్ వెన్ వీ మేక్ మిస్టేక్స్, ఈవెన్ వెన్ వీ షౌటెడ్ వీ డిడ్ంట్ మీన్ టు హర్ట్ అదర్ పర్సన్, ఈవెన్ వెన్ వీ డిడ్ సంథింగ్ విచ్ ఈస్ హార్మ్ఫుల్ టు అవర్ హెల్త్, at that time we didn't have intention that I want to spoil my body, right? ఏదో ఫన్ కోసం చేసాము, ఇంకో దానికోసం. అదే విధంగా అండ్ ద సేమ్ మిస్టేక్ మనం కూడా హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తూ ఉంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఐ హావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ టేకింగ్ కాఫీ ఎవ్రీ డే. ఐ నో ఇట్ ఈస్ హార్మ్ఫుల్, ఎవ్రీ డే ఐ రిపీట్ ఇట్ అండ్ ఐ బీన్ డూయింగ్ ఇట్ ఫర్ డెకేడ్స్. సో విచ్ మీన్స్ అయినా సరే నాకు నా హెల్త్ పాడు చేసుకోవాలని, నా బాడీని పాడు చేసుకునే ఉద్దేశం అనగలము. అలానే అవతల పర్సన్ కూడా ఇంటెన్షన్ రైట్ ఉండి కంపిటెన్స్ ఇష్యూతో చేస్తున్నారు, అదే ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంతసేపు. సో ఈ రెండింటిని సపరేట్ చేయడం ఎలా అంటే రిమైండింగ్ అవర్ సెల్ఫ్ దట్ ఇట్ ఈస్ ఆల్వేస్ డ్యూ టు కంపిటెన్స్ నాట్ ఇంటెన్షన్. ఆ అవేర్నెస్ తో ఉంటే అర్థమైపోతుంది. అండ్ బేస్డ్ ఆన్ ద కంపిటెన్స్, ఇప్పుడు మన కంపిటెన్స్ అసెస్మెంట్, అదరుల కంపిటెన్స్ అసెస్మెంట్ తో మీరు ఏం చేస్తారు అనేది మీ చాయిస్ అండి. అది స్టిల్ యూ విల్ ట్రై టు డూ సంథింగ్ or you yourself decide that you will stay away, or you yourself decide that I will improve my competence. అదంతా మన చాయిస్, మనం ఉన్న పరిస్థితులను బట్టి. బట్ దెన్ without getting disturbed inside, we have to look at other person through intent. Yeah. Okay, sure, continue. థ్యాంక్ యూ సార్. సో లాస్ట్ ఒక మన దగ్గర 10 minutes ఉందండి. ఒక కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసి దెన్ ఐ విల్ టేక్ క్వశ్చన్స్ అండి. సో రెస్పెక్ట్ అండి. ఇది మనం రెస్పెక్ట్ అని మనం ఇంగ్లీష్లో అంటాము, బట్ ఇట్ ఈస్ ద సమ్మానము, సమమానము అనేదండి. అంటే సరిగ్గా ఎవాల్యుయేట్ చేయటం, సరిగ్గా ఎదుటి వ్యక్తిని చూడగటం. ఇప్పుడు మనం ఒక్కసారి చూద్దామండి, మనము ఎదుటి వ్యక్తిని సరిగ్గా చూస్తున్నామా, ఆ మనిషి ఎలా ఉన్నాడో అలా చూస్తున్నామా, లేదు కండిషన్ మైండ్తో చూస్తున్నామా? మనం ఏమవుద్దంటే అండి, మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఒక మనిషిని మనిషిగా చూడలేకపోతున్నాం అనుకోండి, మనం ఆ మనిషి ఎదుటి వ్యక్తిని ఓవర్ ఎవాల్యుయేట్ చేయటం కానీ అండర్ ఎవాల్యుయేట్ చేయటం కానీ చేస్తామండి. అదే అధిమూల్యము అంటారు, అవమూల్యము అంటారు. అంటే ఎక్కువ ఉన్నదానికన్నా ఎక్కువ ఎవాల్యుయేట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, మన అబ్బాయి క్లాస్ ఫస్ట్ వచ్చాడు అనుకోండి, మార్క్స్ బాగా వచ్చినాయి, 100కి 100. అరే అసలు నీలాంటి వాడు అసలు ఎవ్వరు లేరా, నువ్వు అసలు సూపర్ అబ్బాయివి, నువ్వు ఇలా చేస్తావు అలా చేస్తావు. వాడికి ఒక 10 మార్కులు తగ్గినాయి అనుకోండి, రేపు చదువుకోకపోతే సరిగ్గా అడుక్కు తింటావు, నువ్వు ఎప్పుడు ఇంతే, ఆ పిల్లలు ఎలా ఉన్నారు, ఇలా నువ్వు ఎలాంటివి, ఎప్పుడు ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తే ఇలాంటి మార్కులు వస్తాయి, ఇలా మాట్లాడు. సో ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూడలేకపోతాం. ఓవర్ ఎవాల్యుయేట్ చేయటం కానీ అండర్ ఎవాల్యుయేట్. కొన్నిసార్లు మనం మనిషిని మంచిగా కూడా చూడడం అండి. అంటామండి పంది, కుక్క, దున్న. ఇక మనం ఒక మనిషిని యానిమల్తో చూస్తూ కానీ లేకపోతే ఇంకో విధంగా చెప్తూ ఉంటాం. సో ఎందుకు చేస్తామంటే అండి, ఇలా ఒక మనిషిని మనిషిగా ఎందుకు చూడలేకపోతున్నామంటే, మనం ఈ అప్బ్రింగింగ్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయండి మనకి. ఒక మనిషిని మనం చూసే విధానాన్ని బట్టి,
ఒకటేంటి ఏజ్తో చూసుకోవటం, మనల్ని మనం ఏజ్తో చూసుకోవటం, ఇంకొక మనిషిని ఏజ్తో చూడటం. వయసులో పెద్ద అయితే జ్ఞానం కూడా ఉంది అని గ్యారంటీ ఉందండి? ఏజ్లో ఒక మనిషి ఎక్కువ వయసు ఉంటే ఆ మనిషికి అన్నీ తెలుసు అని గ్యారంటీ ఉందా? లేదు కదా. డెఫినెట్గా రెండు వేరు వేరు కదా. కానీ మనం ఎదుటి వ్యక్తితో బిహేవ్ చేసేటప్పుడు నా వయసు పెద్దది కాబట్టి చిన్నవాళ్ళని నేను ఎలా అయినా డీల్ చేయొచ్చు, నేను ఎలా అయినా మాట్లాడొచ్చు. ఇది ఒక కండిషనింగ్ అండి. ఇదే మనకన్నా పెద్దవాళ్ళు మనతో అలా మాట్లాడితే మనకు ఓకేనా? కాదు. కానీ మనం మాత్రం ఓకే అలా మాట్లాడడానికి. ఒక జెండర్, నేను ఫలానా వాడిని, నన్ను నేను ఓవర్ ఎవాల్యుయేట్ చేసుకోవటం, ఇంకొక జెండర్ని తక్కువగా చూడడం. అండ్ నా వాళ్ళు కూడా సేమ్ చేయటం, అది ఇంకో జెండర్ కూడా. వంశము, రేస్, మనం దానికి కులం అని, ఇంకోటి దానికి సబ్ కేటగిరీస్ ఉన్నాయి కదండి. పలానా కులం గొప్పది, పలానా కులం చిన్నది, పలానా కులం వాళ్ళు అందరూ ఇలా ఉంటారు, పలానా కులం వాళ్ళు ఇలా ఉంటారు, ఇలాంటి ఒక డిగ్రేడ్. ఎప్పుడైతే మనిషి అంటే శరీరం అనేది ఒక కండిషనింగ్ ఉంటుందో అండి, మనం ఎదుటి మనిషిని అలానే చూస్తాం. మనల్ని మనం అలా చూసుకుంటాము, ఎదుటి వ్యక్తిని అలానే చూస్తాం. ఇంకో కండిషనింగ్ ఏంటంటే మన ఫెసిలిటీస్, వస్తువులు ఎక్కువ ఉంటే మనం సుఖంగా ఉంటాం అనే ఒక స్ట్రాంగ్. సో నా దగ్గర డబ్బు నా దగ్గర ఉంది కాబట్టి నన్ను నేను ఓవర్గా అనుకోవటము, డబ్బు లేని వాళ్ళు తక్కువ ఉంటే ఇంకొన్ని తక్కువగా అనుకోవటం. ఒక పోస్ట్లో పెద్ద పోస్ట్ అయితే వాళ్ళు పెద్ద అని అనుకోవటము, చిన్న పోస్ట్ అయితే వాళ్ళు తక్కువ అనుకోవటం. పోస్ట్ అంటే ఒక రెస్పాన్సిబిలిటీ అండి, బట్ దాన్ని మనం ఓవర్ ఎవాల్యుయేట్ చేయటం. తర్వాత మన నమ్మకాలు. సో ఇప్పుడు మన మతం కానీ, మన సాంప్రదాయాలు కానీ, లేదా ఒక వాదాలు, ఈ వాదం గొప్పది, ఇంకొక వాదం చిన్నది, తప్పుది, ఇలా అనుకోవటం. మన దగ్గర ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది అనుకోవటం. నాకు తెలుసా, నాకు ఎంత తెలుసో. ఇప్పుడు గూగుల్ వచ్చి నాకు అందరికీ మనకన్నా ఎక్కువే తెలుసండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కండిషనింగ్ వల్ల మనల్ని మనం తక్కువగా చూసుకుంటున్నామండి, ఎదుటి వ్యక్తిని కూడా అలానే చూసుకుంటున్నాం. ఇది చాలా చాలా పవర్ఫుల్ థింగ్ అండి. ఎప్పుడైతే నేను నా జెండర్, నేను మగవాణ్ణి అని చూసుకుంటానో, ఎదుటి వాళ్ళ జెండరే కనిపిస్తుంది, మనిషి కనిపించరు. నేను నా కులంతో చూసుకుంటానో, ఎదుటి వాళ్ళ కులమే కనిపిస్తుంది. వాడు నా కులం కన్నా తక్కువవాడా ఎక్కువవాడా. మనిషి మైండ్ ఎలా పనిచేస్తుందంటే అండి, మనల్ని మనం ఎలా చూసుకుంటామో అలాంటి వాళ్ళతోనే కనెక్ట్ అవుతుంది మైండ్. ఇప్పుడు మిమ్మల్ని మీరు తెలంగాణ వాళ్ళు అనుకుంటే ఇంకొక తెలంగాణ వాడితో ఈజీగా కనెక్ట్ అవుతుంది కదా. నేను ఇండియన్ అనుకుంటే ఇంకొక ఇండియన్స్తో మనం కనెక్ట్ అవుతాం. నేను పలానా కులం వాడిని అనుకుంటే ఇంకొక కులం వాడితో కనెక్ట్ అవుతాం. నేను మనిషిగా చూసుకుంటున్నానా అనేది ఫస్ట్ క్వశ్చన్ అండి. ఒక్కసారి రియాలిటీ చూస్తే అండి, మీరు సుఖంగా ఉండాలనుకుంటున్నారు, ఆ ఎదుటి మనిషి కూడా సుఖంగా ఉండాలనుకుంటున్నారు. మీరు కూడా సుఖంగా ఉండాలంటే మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలి, సంబంధాలు అర్థం చేసుకోవాలి, సమాజాన్ని, ప్రకృతిని అర్థం చేసుకోవాలి. మీకు కూడా ప్రతి మనిషికి ఆలోచించే శక్తి అండ్ చాయిస్ చేసే శక్తి అండ్ కోరిక అన్ని ప్రతి మనిషిలో ఉన్నాయి. కానీ తను ఎంత బాగా ఆలోచిస్తున్నాడు అనేది తన సామర్థ్యం. కానీ ఆలోచించగలిగే శక్తి ప్రతి మనిషిలోనూ ఉంది, కోరుకునే శక్తి ప్రతి మనిషిలోనూ ఉంది. ఈ రియాలిటీ ఎప్పుడైతే చూస్తామో, ఎదుటివాడు నాలాంటి వాడే, నేను మనిషిగా చూసుకుంటాను, ఎదుటి వ్యక్తిని మనిషిగా చూస్తాను. సో ఎప్పుడైతే ఇది చూడమో అండి, ఎదుటి వ్యక్తిని తక్కువ చేసి మనల్ని ఎక్కువ అనుకుంటాము, దాని నుంచి ఏదో పొందాలనుకుంటాము. ఇది బయట జరిగితే పెద్ద ప్రాబ్లం, సెకండరీ ప్రాబ్లం అండి. మన ఇంట్లోనే కనుక ఇలా జరుగుతుంటే, మన సంబంధాల్లోనే ఇలా జరుగుతుంటే దాన్నే సూక్ష్మ పీడ అంటారండి. అంటే ఇంకా అక్కడ మనశ్శాంతి అనేది అసలు ఉండదండి. రోజంతా ఒకరిని తక్కువ చేసుకోవటంలోనూ, నన్ను నేను ఎక్కువ అని చూపించుకోవటంలోనూ గడిచిపోతుందండి.
అవతల వాళ్ళు కూడా వాళ్ళ టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. సో మీ లైఫ్‌లో మీరు ఎదుటి వ్యక్తిని మనిషిగా చూడగలుగుతున్నారా? ఆ భావం ఎదుటివాడు నాలాంటి వాడే అనే భావం అనేది ఉందా? సమ్మానము, ఈ ఫీలింగ్ అనేది ఉంటుందా ఎదుటి వ్యక్తితో డీల్ చేసేటప్పుడు? ఈ భావం అండి. వ్యవహారం గాదు. భావం అనేది ఉంటుందా ఎదుటి మనిషి పట్ల? సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ థింక్ అబౌట్ ఇట్. ప్రతి సంబంధంలోనూ అది చిన్న పిల్లలా, పెద్దవాళ్ళా, భార్య, భర్త, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, స్నేహితులు, ఆఫీస్‌లో కొలీగ్స్, ఎదుటి మనిషి పట్ల నాకు ఈ భావం ఉందా? సమ్మానం అనే భావం. నన్ను నేను ఓవర్ ఎవాల్యుయేట్ చేసుకొని ఎదుటి వాళ్ళని అండర్ ఎవాల్యుయేట్ చేస్తున్నానా? వైస్ వర్సా. నన్ను నేను అండర్ ఎవాల్యుయేట్ చేసుకొని ఎదుటి వాళ్ళు గొప్ప అనేది అనుకుంటున్నానా? ఇదొక ఎగ్జాంపుల్ ఇస్తానండి. సో, ఇది చాలా ఫన్‌గా ఉంటుందనమాట. అంటే మనకి ఎలా అంటే డీప్ రూటెడ్ కండిషనింగ్ మనకుంటుంది అని. సో, మేము ఈ వర్క్‌షాప్‌ని మన ఎన్ఐటీ వరంగల్‌లో చేస్తున్నామండి. ఒక 4 సంవత్సరాల క్రితం మేము ఇంట్రొడ్యూస్ చేసాము ఈ కంటెంట్‌ని ఎన్ఐటీ వరంగల్ స్టూడెంట్స్‌కి. సో, వర్క్‌షాప్ అంతా అయిపోయింది. చివరి రోజు ఎవాల్యుయేషన్ జరుగుతుందనమాట. సో, పిల్లలు రిఫ్లెక్ట్ అవుతున్నారు. సో, నాకిది అర్థమైంది, ఇది అర్థం కాలేదని. నేను యాస్ ఎ అబ్జర్వర్‌గా ఎళ్ళాను. నేను, గిరి గారు మేము అక్కడికి వెళ్ళాము. సో, వెళ్తే ఒక క్లాస్‌లో ఒక అబ్బాయి చెప్తున్నాడు. సార్ మీరు చెప్పిన అన్ని పాయింట్లు నచ్చినాయి గానీ, ఈ రెస్పెక్ట్ అనేది మాత్రం నేను ఒప్పుకోనండి అని. ఎందుకు ఏదో ఫెసిలిటేటర్ అడిగారు ఏంటి అని. సార్ డైరెక్టరు ఇప్పుడు ఊడ్చేవాడు అండ్ మాకు అన్నం పెట్టేవాడు ఇద్దరు ఎలా అవుతారు సార్? ఒకటే రెస్పెక్ట్ ఎలా ఇస్తాం సార్ ఇద్దరికి? పెద్దవాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలి. తక్కువ వాళ్ళకి తక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలి అని వాదించాను. సో, అప్పుడు ఆ ఫెసిలిటేటర్ అబ్బాయిని ఒక క్వెషన్ అడిగారు. సరే నెక్స్ట్ ఒక 10 రోజులు డైరెక్టరు నీకు అన్నం వండేవాడు, నీ నీ రూము, నీ క్లాసు ఊడ్చేవాడు. ఇద్దరు కూడా ఆహ్, సెలవుకెళ్లారనుకుందాం. సో, 10 రోజులు హాలిడే పెట్టారు ఇద్దరు. ఎవరి ఆబ్సెన్స్ నీ జీవితం మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అని అడిగారండి. ఒక డైరెక్టర్ 10 రోజులు లీవ్ పెట్టినా స్టూడెంట్‌కి పెద్ద ఫరక్ పడదండి. కానీ 10 రోజులు అన్నం పెట్టేవాడు, అతను ఉండే ప్లేస్ క్లీన్ చేసేవాళ్ళు లేకపోతే అతని జీవితం ఎలా ఉంటుంది? వెంటనే అబ్బాయి సైలెంట్ అయిపోయాడు. సో, అయితే అవునండి నిజమే కదా! అయ్యో! మరి మాకు చిన్నప్పటి నుంచి ఇలా చెప్పలేదండి. సో, అంటే ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తానంటే అండి, మనకి ఒక డీప్ రూటెడ్ మనకి కల్చర్‌లో కొన్ని డీప్ రూటెడ్ మాన్యతలొచ్చినాయండి. ఒక మనిషిని మనిషిలాగా చూసే కల్చర్ ఇంకా రాలేదండి మనకి. ప్రతి చోట మనల్ని మనం ఓవర్ ఎవాల్యుయేట్ చేసుకోవటం, అండర్ ఎవాల్యుయేట్ చేయటం ఇదయిపోయింది. అందుకని ఈ భావం అనేది మన దగ్గర సంబంధాలు బయట వదిలేయండి. మనకు దగ్గర సంబంధాలు. మన వల్ల ఎదుటివాడు కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నాడా? ఇదొక ఫస్ట్ మనల్ని మనం అడగాల్సిన క్వెషన్ అండి. సో, ఇది సమ్మానం అనే భావం గురించి డిస్కస్ చేశానండి. సో, ఈ భావం గురించి ఏమన్నా క్వెషన్స్ ఉంటే అడగొచ్చు. సో, అన్‌మ్యూట్ చేసి మీరు మాట్లాడొచ్చండి. ఏమన్నా క్వెషన్స్ చాట్ బాక్స్‌లో ఉన్నా ఏమన్నా టైప్ చేయండి. సో, మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు మీకేమనిపిస్తుంది? సో, టైమ్ 8 అయిందండి. ఒక 5 మినిట్స్ నేను క్యూ&ఏ తీసుకుంటాను. ఎవరైనా అర్జెంట్‌గా వెళ్ళవలసి ఉంటే ప్లీజ్ డ్రాప్ అవ్వచ్చండి. బట్ నా రిక్వెస్ట్ అండి అందరికీ, అందరూ కూడా సెల్ఫ్ రిఫ్లెక్షన్ యాక్టివిటీని చేయండండి. అది చాలా హెల్ప్ అవుతుంది. కొన్ని కాన్సెప్ట్స్ కనెక్ట్ అవ్వటానికి అండ్ ఒక థ్రెడ్ అనేది ఉంటుందండి. సో, రిఫ్లెక్షన్ లేకుండా ఇన్ఫర్మేషన్ అయితే పెద్ద ఉపయోగం ఉండదండి. అందరూ కూడా రిఫ్లెక్ట్ అవ్వండి. మీ లైఫ్‌లో మీరు అప్లై చేయండి. అండ్ ఎక్కువ క్వెషన్స్ అప్పుడే వస్తాయండి. సో, ఇది నా రిక్వెస్ట్ అందరికీ. గ్రూప్‌లో పెట్టిన పీపీటీని ఒకసారి చూడండి. అండ్ రిఫ్లెక్షన్ యాక్టివిటీ చేయండి. సో, ఏమన్నా క్వెషన్స్, డిసగ్రీమెంట్స్, డౌట్స్ ఏమున్నా ఒకసారి అన్‌మ్యూట్ చేసి అడగండండి మిగిలిన వాళ్ళు.
సో ఇవాళ డిస్కస్ చేసిన కాన్సెప్ట్లో శ్రీనివాసులు గారు ఒకసారి అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఏంటండి? సార్ చెప్పండి సార్. అది అదే మీరు చెప్పినట్టు మన లోపల పరివర్తన వస్తే సాధ్యమవుతుందేమని అనుకుంటున్నా సార్. అవునండి. అంటే మనం ఎందుకంటే చూసే విధానం కరెక్ట్ గా ఉండాలి, అంతేనండి. అదే మన ముంగల్నే ఇప్పుడు మీరు చెప్పినవి జరుగుతున్నాయి కదా సార్ సమాజంలో. ఎస్ సార్, అవును. హోదాన్ని బట్టి, కులాన్ని బట్టి, పదవిని బట్టే చేస్తున్నారు. అవునండి. అయితే మీరు చెప్పినంత వరకు నాకు ఈ ఆఫీసర్ అటెండర్ అది చెప్పినారు కదా ఉదాహరణ. ఎగ్జాక్ట్లీ. అదే అది అది వాళ్ళ నాకు కూడా తెలియదు ఈ రోజు వరకు సార్. అంటే బాధపడుతున్నా కానీ అది వాళ్ళకి ఇట్లా చెప్పొచ్చు అని ఈ రోజే తెలిసింది సార్. సార్ ఎస్. అదే మీరు ఇద్దరిట్లో ఎవరు ఆబ్సెంట్ అయితే మీకు ఎక్కువ ఇబ్బంది అవుతుంది అని చెప్తారు కదా మీరు. అవునండి. అయితే ఆ విషయం నాకు మీ ద్వారా ఈ రోజు తెలిసింది, కానీ నేను బయట చూస్తున్న సమాజం వాళ్ళకి తెలియదు సార్ ఇంకా. అదేనండి. అంటే ఆ రియాలిటీ పట్ల మన అటెన్షన్ ఎప్పుడైతే వెళ్ళదో అప్పటి వరకు మనం అనుకున్నదే చేస్తూ ఉంటామండి. అదే ఎక్కడి అదే నుంచో వచ్చేసినాయండి మనకి, కల్చర్ లోను, మనం పెరిగే విధానంలోను, పెద్దవాళ్ళు చేసే అలవాట్లతోను ఇవి అదే వచ్చేసినాయి అన్నమాట. అంటే అంటే ప్రతి పని ఇంపార్టెంటే, వేరు వేరు అవును సార్. మనుషులు వేరు వేరు పనులు చేస్తున్నారు అనేది మన ఎప్పుడైతే మనకి ఉండదో అండి, ఒక అవును పని గొప్పగా ఇంకో పని తక్కువగా చేయటం వల్లే మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అండి. అదే అదే సార్. అదే. అదే మా సో లోపల కూడా ఉన్నది సార్. అది మనం ఇతరులను అనే బదులు ముందు అవును. నేనే చెప్పుకోవచ్చు. అవును సార్, మనమే చూసుకోవాలి. అదే మనకు బయట జరిగినప్పుడు మనకంటే పై స్థాయి వాళ్ళు మనల్ని అవమానం చేసినప్పుడేమో అట్లా అనుకుంటాం. అంటే నేను ఎవరినైనా అవమానం చేసినా అంటే అప్పుడు నాకు తగులుతుంది సార్. అంటే ఇది నిజ జీవితంలో అంటే ఒప్పుకోవాలి సార్. ఇది అదే ఏమంటారు, బేషరతుగా ఒప్పుకుంటున్నా సార్. థ్యాంక్ యూ అండి ఫర్ హానెస్ట్ రిఫ్లెక్షన్. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ అండి. ఓకే సార్. ఇదేదో మనం అండి ఇలా చేసినప్పుడు పక్కన వాళ్ళని ఏదో చేస్తున్నాం అనుకుంటామండి. కాదు. ఆ పీడ మనలోనే ఉంది. ఆ భావం లేనప్పుడు మనమే స్ట్రగుల్ అవుతున్నాం లోపల. కానీ అది మనకు తెలియట్లేదు అంతే. సునీత గారు గో అహెడ్ అండి. సార్ ఇది ఎక్కువ చేసి తక్కువ చేసి చూడటం అనే ఆ, కాన్సెప్ట్ వల్ల నేను చాలా చిన్నప్పటి నుంచి సఫర్ అయ్యాను సార్. ఆ, నేను ఆ. మా సిస్టరు, మా మదర్ మా సిస్టర్ని చాలా బాగా చూసేది. అండర్ రేటెడ్ చేసేవాళ్ళు. టాలెంట్ కూడా ఇది చేసేవాళ్ళు కాదు. ఈవెన్ ఫుడ్, క్లోత్స్ లో కూడా డిఫరెన్స్ చూపించేవాళ్ళు సార్. చాలా ఇయర్స్ తరబడి నాకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, నాకున్న టాలెంట్ నేనే గ్రహించకపోవటం, నలుగురితో కలవలేకపోవటం, యాంగ్జైటీ, ఇట్లా చాలా వచ్చాయి సార్. ఇప్పుడు నేను అవునండి. చేసేది ఏంటంటే, ఎదుటి వాళ్ళు ఏదో చేసేసారు, అయిపోయింది. ఇంకా అవునండి. నేనెందుకు నేను ఇది చేసుకోవాలని వాటి నుంచి బయటపడటానికి ట్రై చేస్తున్నాను, కానీ చాలా హార్డ్ గా ఉంది సార్. చాలా ఏళ్ల తరబడి జరిగింది కదా. సో నేను చేసేది ఏంటంటే, నేను సఫర్ అయింది ఎదుటోళ్ళు సఫర్ అవ్వకూడదు. అవును మేడం. ప్రస్తుతం అది నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను సార్. నైస్ మేడం. రేపు దీని గురించి హరి గారు ఇంకొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. మమతా వాత్సల్యం రేపు మిస్ అవ్వద్దండి. రేపు టైంకి రండి అందరూ. రేపు విల్ గో ఇన్ డెప్త్ ఈ పాయింట్ గురించి. ఓకే సార్. నైస్, థ్యాంక్స్ మేడం. సో ఎనీ క్వశ్చన్స్, రిఫ్లెక్షన్స్ అండి? హలో సార్. మేడం రాధిక్ గారు గో అహెడ్. యాక్చువల్ గా అంటే ఇప్పుడు హౌస్ వైఫ్స్ అంటే ఇంట్లో ఉండి ఇంట్లో కొంచెం పెద్దగా మాట్లాడండి మేడం, మీరు వాయిస్ స్లోగా వస్తుంది. మైక్ దగ్గర పెట్టుకోండి. హౌస్ వైఫ్స్ అంటే ఇంట్లో ఉండి ఇంట్లో పనులు చూసుకుంటారు. ఇంటి పిల్లలు, ఇంటి బాధ్యత ఇవన్నీ చూస్తారు కదా సార్. అవునండి. అయితే హస్బెండ్స్ ఏంటి బయటికి వెళ్ళి వాళ్ళు ఈ నడవడానికి కావాల్సిన సంపాదన చేస్తూ ఉంటారు. అవునండి. అలా అలా అని ఇంట్లో నువ్వు ఇంటి పనులు చేస్తున్నావు, నీ ఇంటి మట్టుకే ఉన్నావు అని చులకనగా చూడడం, తక్కువగా చూడడం ఎంతవరకు కరెక్ట్ సార్? అదే కదండి, ఇప్పుడు మనకి స్ట్రాంగ్ గా కండిషనింగ్ అయిపోయింది కదండి. డబ్బులు సంపాదించడం అనేది ఎక్కువ, మిగిలిన పనులు తక్కువ అనేదండి. సో అదే సార్ ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే అండి, ఇప్పుడు ఒక మాన్యత అన్నమాట. అంటే బయటికి వెళ్ళి చేసే పని ఎక్కువ, ఇంట్లో చేసే పని తక్కువ అని. ఎప్పుడైతే ఈ మాన్యత ఉందో అండి, ఎవరు కూడా ఇంట్లో పని చేయాలనుకోవట్లేదు. కానీ ఒక్కసారి అవును చూస్తే సార్. అండి, మన ఇప్పుడు నేను నా పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తానండి.
ఇప్పుడు నేను బయటికెళ్ళి ఏదైతే సంపాదిస్తున్నానో ఆ మనీ అనేది, ఇప్పుడు మా ఇంట్లో ఒకసారి మా ఇంట్లో మా వైఫ్ కానీ, మా ఇంట్లో మనుషులు గాని చేసే పనులు ఒకసారి చూస్తే, ప్రతి పనికి గనక ఈ డబ్బులే లెక్క కడితే, నా సాలరీ సగం పనులకు కూడా నా సాలరీ సరిపోదండి. ఈవెన్ మెటీరియల్ గాన. ఏమవుతుందంటే అండి, సమాజంలో ఇదొక మాన్యత వచ్చేసిందండి. డబ్బులు సంపాదన అనేది గొప్ప, మిగిలిన పనులు తక్కువ. లేదా డబ్బులొచ్చే పనులే ఎక్కువ విలువైనవి అనేది. అవును. సో, కానీ లైఫ్ నడవటానికి అన్ని పనులు కావాలండి. లైఫ్ అనేది కానీ మరి మీనింగ్‌ఫుల్‌గా నడవటానికి. ఈ రికగ్నిషన్ ఎప్పుడైతే వస్తుందో, అప్పుడు ప్రతి పని కూడా ఇంపార్టెంట్ అనే గుర్తింపు వస్తదండి. ఈ లేకపోవటం వల్లే ఒక పని ఎక్కువ అని అనుకోవటం, ఆ పని చేసే మనిషిని ఓవర్ ఎవాల్యుయేట్ చేసుకోవటం. ఇంకో పని తక్కువ అనుకోవటం, ఆ పని చేసే మనిషిని తక్కువ అనుకోవటం. ఇది మనకున్న జాడ్యం అండి ఇది. అయితే సార్ ఇప్పుడు దీని వల్ల ఏమైతుందంటే నేను ఇంట్లో హ్యాపీగా ఉండే నేను మరి నేను ఇలా ఇంట్లో ఉండి హ్యాపీగా నా పనులు చేసుకుంటే ఎదుటి వాళ్ళు సాటిస్ఫైడ్ గా లేరు, ఆ రిలేషన్షిప్ లో ఒక ప్రాబ్లం వస్తుంది, సో నేను కూడా సంపాదించాలి హ్మ్. అనే ఫీలింగ్ నాకు వస్తుంది సార్. లేదండి. వర్క్‌షాప్‌కి తీసుకురండి. అయితే నాకు హౌస్ వైఫ్ గా ఉండడం హ్యాపీగా ఉంది సార్. దీంట్లో నాకు అవును. కావాల్సినంత ఆనందం దొరుకుతుంది. కానీ దానికి వాల్యూ లేదు. ఎదుటి వాళ్ళ నుంచి హ్యాపీనెస్ రావట్లేదు దీనివల్ల. నేను హ్యాపీగా పొందిన దాన్ని ఎదుటి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయితే బోత్ ఆర్ హ్యాపీ. అది కంటిన్యూ అయితది. ఇప్పుడేంటి అంటే అది లేదు. నేను హ్యాపీ. బట్ పార్ట్నర్ ఈస్ నాట్ హ్యాపీ విత్ వాటెవర్ ఐ యామ్ డూయింగ్ ఇట్ విత్. హ్మ్. 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 అలాంటప్పుడు ఇప్పుడు నాకు ఇది హ్యాపీనెస్ ఉన్నా కూడా నేను లేదు. హ్మ్. ఎదుటి వాళ్ళు కూడా హ్యాపీనెస్ ఉంచాలి. అది నా హ్మ్. బాధ్యత. సో నో, ఐ వాంట్ ప్రాబ్లమ్ బయట, ప్రాబ్లమ్ లోపల 2 చోట్ల ఉన్నాయండి. మీ అండర్‌స్టాండింగ్ పెరిగితే ఫస్ట్ మీలో మీరు కామ్‌గా ఉంటారు. దెన్ బయట ఉన్న ప్రాబ్లమ్‌ని హ్యాండిల్ చేయడానికి ఎనర్జీ ఉంటుంది. సో, ఫస్ట్ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ ఈ క్లారిటీ మీకుంటే మీరు లోపల కామ్‌గా ఉంటారు. దెన్ బయట ఇప్పుడు ప్రాబ్లమ్ ఉంది. ఇప్పుడు లైఫ్ పార్ట్నర్‌తో కానీ, పార్ట్నర్ ఎక్స్‌పెక్టేషన్‌తో కానీ. దాన్ని ఎంత ప్రేమపూర్వకంగా హ్యాండిల్ చేస్తామనేది సెకండ్. ఫస్ట్ మీ లోపల ఎజిటేషన్ ఏదైతే వస్తుందో ఫస్ట్ దాన్ని హ్యాండిల్ చేద్దాం. ఓకే. గాట్ ఇట్ రాధిక్ గారు? ఓకే. థాంక్ యూ. సో, రేపు ఎల్లుండి కొంచెం మన డే ఆఫ్టర్ టుమారో పూర్ణిమ గారి సెషన్ ఉంటుందండి. అప్పుడు ఇంకొంచెం మీకు హెల్ప్ అవుతుంది. లైక్ ఇట్ విల్ హెల్ప్ యూ టు రిజాల్వ్ లిటిల్ మోర్. అంటే మన సెల్ఫ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత, సో హౌ టు వర్క్ ఆన్ అవర్ సెల్ఫ్ అనేది ఇట్ విల్ హెల్ప్ యూ అండి. సో, ఎనీ క్వెషన్స్, కామెంట్స్, రిఫ్లెక్షన్స్ అండి? సో, విల్ టేక్ 1 or 2 దెన్ విల్ క్లోజ్ అండి.